ఇన్స్టాకి వచ్చేసరికి డాక్టర్ మాస్క్ అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనే క్వశ్చన్. ఆమె ప్రొఫెషనల్ డాక్టర్ హూ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. సో ఆ తర్వాత నేను నా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక వ్యూవర్ చూస్తున్నాడు అని అంటే మనం ఒక 5 seconds 3 seconds మనం ఎంతసేపు హోల్డ్ చేయగలం ఒక వ్యూవర్ని. ఆ కాన్సెప్ట్ మీద పోతే నేను మాస్క్ వేసుకొని చేస్తే కొంచెం ఎవరి అబ్బాయి వియర్డ్గా ఉన్నాడు, అసలు ఈ క్యూరియాసిటీ కొంచెం బిల్డప్ అవుతే మనం ఏం చెప్తున్నాం అనే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫాలోవర్స్ కి ఒక్కసారి కూడా డాక్టర్ మాస్క్ ఎలా ఉంటారో తెలియదు అని చెప్పేసి ఎందుకు మీరు ఫేస్ ని రివీల్ చేయాలి? అలా ఏం లేదు. పోస్టులు కానీ మీ వీడియోస్ కానీ ఏదన్నా చెప్పాలనుకుంటే ముక్కు సూటిగా చెప్తారు. ఎందుకు అలానే ఎంచుకున్నారు డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేటట్టే? Overthinking is fear wearing intelligence. It feels smart, but it's just delay. గుర్తుపెట్టుకోండి, you won't think your way into clarity. You act your way into clarity. One small action today will do more than 10 plans. Move first. Your mind will always follow you. అర్థమవుతుందా? ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయ్యి ఎందుకు ఇన్స్టాని చూస్ చేసుకున్నారు లైక్ మాస్క్గా తీసుకొని? We have to create content and put it in digital media. I'm posting content in YouTube, Instagram, WhatsApp, Pinterest, Threads. మాస్క్ వేసుకొని హ్యాకింగ్ చేసేటప్పుడు, మాస్క్ వేసుకొని బెట్టింగ్ ప్రెడిక్షన్ ఇచ్చే వాళ్ళని, అరే నువ్వు రేపు ఇది చేస్తే ట్రేడింగ్ చెప్పే వాళ్ళని, అలా మిమ్మల్ని అనుకుంటారని చెప్పేసి అనుకోలేదా మీరు మాస్క్ వేసుకొని వీడియోస్ చేసేటప్పుడు? స్టార్టింగ్ వచ్చాయి, చాలా థాట్స్ వచ్చాయి. నేను కూడా ఫస్ట్ నాకు కూడా డౌట్స్ ఉండే, సెల్ఫ్ డౌట్స్. కానీ నేను ఒకటే అనుకున్నా, ఏమనుకున్నానంటే ఇప్పుడు దే కెన్ కాపీ మై కంటెంట్ బట్ దే కాంట్ కాపీ మై పర్సనాలిటీ కదా. ఎప్స్టీన్ ఫైల్స్లో ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు ఇంత నీచులా అనేటట్టు క్వశ్చన్ మార్క్ అందరికీ బ్రెయిన్లో పడిపోయింది. Epstein files is ఇంకోటి ఏంటంటే అది కనిపిస్తున్నది కాదు, వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటున్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ పెద్ద పెద్ద వ్యక్తులు, వాళ్ళు ఎవరైతే ఏదైతే చూపించాలనుకుంటారో అది మాత్రమే చూస్తున్నాం. అంటే ఇంకా అవి ఆ ఫైల్స్ అలాంటి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఎప్స్టీన్ ఫైల్స్. నాకు తెలిసి నేను కరెక్ట్ అయితే ఇండియాలో కూడా అవి జరుగుతూనే ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఒక డాక్టర్ అయ్యి ఇన్స్టా ప్లాట్ఫామ్లో తనకంటూ ఒక ట్రేడ్ మార్క్ సృష్టించిన వ్యక్తి. తను ఎవరో కాదండి, నన్ అదర్ దెన్ మాస్క్ మ్యాన్. అసలు మాస్క్ వెనకాల అతను ఏంటి, మాస్క్ ఎందుకు ధరించాల్సి వచ్చింది, అసలు సోషల్ మీడియాలో ఆయన ఇచ్చే మెసేజెస్ కూడా చాలా ముక్కు సూటిగా ఉంటాయని చెప్పేసి చాలా విన్నాము. అతను మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే సంతోష్. హాయ్. యా, ఎలా ఉన్నారన్న? ఐఎమ్ గుడ్ సంతోష్, హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ సూపర్ గుడ్. యా, అసలు మెయిన్ థింగ్ ఏంటిదంటే చాలా మందికి క్వశ్చన్ మార్క్, అసలు మాస్క్ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది డాక్టర్ మాస్క్, ఇదే క్వశ్చన్. లైక్ మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్, అండ్ ఇన్స్టాకి వచ్చేసరికి డాక్టర్ మాస్క్ అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనే క్వశ్చన్ అని. ఓకే, సో బేసికలీ నేనేంటంటే డాక్టర్, ఆమె ప్రొఫెషనల్ డాక్టర్ హూ వర్క్స్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. సో ఆ తర్వాత నేను నా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాల్సింది. అయితే సో మెనీ డాక్టర్స్ డూ ఇట్, బట్ నాకు ఎందుకో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది, ఓకే ఫైన్, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ కాఫీ. సో ఐ నో దట్ ఐ వాంటెడ్ టు బీ ఎ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ బికమ్ ఎ డాక్టర్ బై డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్. సో నేను డాక్టర్ అయిపోయాను. మై డ్రీమ్ వాస్ టు బికమ్ ఎ డాక్టర్, బట్ నాట్ టు బికమ్ ఎ స్లేవ్ టు కార్పొరేట్ దిస్ థింగ్ హాస్పిటల్స్. సో నాకు అనిపించింది, ఓకే వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. సో కంటెంట్ క్రియేషన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ హ్యావింగ్ అవర్ ఓన్ ఐడెంటిటీ అనిపించింది. సో అప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటే, మనకు ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు అండ్ చాలా కంటెంట్ క్రియేటర్ పేజెస్ కూడా ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇప్పుడు హుక్ అనేది ఒక చిన్న
ఇది ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలా ఇప్పుడు ఒక వ్యూవర్ చూస్తున్నాడు అని అంటే మనం ఒక 5 minutes కాదు 5 seconds 3 seconds మనం ఎంతసేపు హోల్డ్ చేయగలం ఒక వ్యూవర్ని. ఆ కాన్సెప్ట్ మీద పోతే నేను మాస్క్ వేసుకొని చేస్తే కొంచెం ఎవరి అబ్బాయి వేడిగా ఉన్నాడు అసలు ఈ క్యూరియాసిటీ కొంచెం బిల్డప్ అవుతే మనం ఏం చెప్తున్నాం అనే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు వ్యూవర్స్ అనేది ఒక ఆలోచనతో ఈ మాస్క్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో పేరేం పెట్టాలి, ఎలా పెట్టాలి, సో చాలా పేర్లు పెట్టుకోవాలి, అది కూడా యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు మాస్క్ వేసుకున్నాను అండ్ ఈ యూనిక్ గా ఉన్నప్పుడు మనకు ఒక పేరు, మంచి పేరు కావాలి. సో నేను డాక్టర్ ని కాన్సెప్ట్ ఉంది కాబట్టి డాక్టర్ మాస్క్ అని పెట్టుకున్నాను. అలా క్రియేట్ చేశారు. ఈ మాస్క్ అనే కాన్సెప్ట్ దీని వల్ల వచ్చింది. అసలు మాస్కే ఎందుకు, లైక్ ఎట్లా అంటే ఇన్స్టాలో చేయాలనుకుంటే ఇంకా చాలా యూనిక్ ఉన్నాయి. లైక్ వేరే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తూ ఉంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. మీకు మాస్క్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? లైక్ అంటే మీరు క్రిష్ మూవీ చూసా, లైక్ WWE లో రెమెష్ టిరియో అని చెప్పేసి, కెయిన్ అని చెప్పేసి మాస్క్ వేసుకొని ఉంటారు చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళని చూసి వచ్చిందా లేకపోతే మీకే ఈ థాట్ వచ్చిందా? ఓకే, వాళ్ళంతా కూడా ఈ మాస్క్ అనే కాన్సెప్ట్ ని చాలా మంచిగా క్యారీ చేశారు. మీరు చెప్తున్న ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా దే హావ్ బికమ్ వెరీ ఫేమస్. సో అందుకనే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ నుంచి నేను ఇన్స్పిరేషన్ అయితే ఏం తీసుకోలేదు కానీ, బట్ ఐ థాట్ దెర్ విల్ బి వెరీ చాలా కష్టం. కంటెంట్ క్రియేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో ఈ కంటెంట్ క్రియేషన్ చేయడం అనేది చాలా టైం, చాలా క్రియేటివిటీ ఇదంతా ఉంటది. సో మనకేంటి దీన్ని కట్ షార్ట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు డూ ద కంటెంట్. సో అప్పుడు ఏంటి, ఒకే థీమ్ ఉందనుకో మనకు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక కంటెంట్ క్రియేటర్కి అర్థమవుతూ ఉంటది, ఒక 60 second రీల్ చేయాలనంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి, అంటే లైక్ ఎంత క్రియేటివిటీ వాడాలి అనేది. సో ఇదంతా కట్ షార్ట్ చేయాలి. ఓన్లీ మనము ఏం చెప్పాలనుకుంటున్నామో దాని మీద మాత్రమే మనము మన క్రియేటివ్ టైంని మనం స్పెండ్ చేయాలనుకుంటే మనకి ఏమవుతుంది, కట్ షార్ట్ చేసుకొని మనము క్రియేటివ్ టైం మీద స్పెండ్ చేయడానికి టైం వస్తుంది. సో అందుకని అని చెప్పి ఈ మాస్క్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. అది ఎలా ఇన్స్పిరేషన్ వచ్చిందని అంటే, దేర్ ఆర్ డిఫరెంట్ ఆల్రెడీ కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది మాస్క్లు పెట్టుకొని చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ద ఓన్లీ కంటెంట్ క్రియేటర్ విచ్ లైక్ కంటెంట్ క్రియేటర్ గా నేను ఒక్కడనే లేను. చాలా మంది మాస్క్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. బట్ తెలుగులో అండ్ ఇండియాలో నాకు తెలిసి ఈ మాస్క్ కాన్సెప్ట్ లో నాకు తెలిసి అయితే నేనే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు డూ ఇట్. And there are people outside our country. There are so many people who are doing masked content. ఏంటి సేమ్ ఇలా కైండ్ ఆఫ్ మాస్క్ ఒక ఆఫ్రికన్ చేస్తా ఉన్నాడు. హీఈస్ డూయింగ్ దిస్ మన స్టాక్స్ గురించి, దీని గురించి ఈస్ డూయింగ్ కంటెంట్. సో నేను అతన్ని డిస్కవర్ చేసినప్పటికీ ఐఎమ్ యూజింగ్ దిస్ మాస్క్ అండ్ ఐఎమ్ డూయింగ్ కంటెంట్. ఆయన డిస్కవర్ చేసినప్పుడు ఓకే ఫైన్, దెర్ ఇస్ అనదర్ గాయ్ హూ ఇస్ థింకింగ్ లైక్ మీ అండ్ హూ యూజింగ్ హిస్ ప్లాట్ఫామ్ అండ్ యూజింగ్ హిస్ మాస్క్ ఇన్ డిఫరెంట్ వే. సో ఇంకొకరిని చూశాను నేను, తను కూడా ఇలానే మాస్క్ వేసుకొని చేస్తా ఉన్నాడు. హీఈస్ ఫ్రమ్ దిస్ థింగ్ బాలి. సో తను కూడా ఇలానే, బట్ ఏంటంటే హీఈస్ ట్రైంగ్ టు ఎక్స్పోజ్ this international crimes, this Illuminati and all. So that guy is, that guy is doing different ఇది మాస్క్ వేసుకోవాలనే కాన్సెప్ట్ నాకు ఎప్పుడనంటే, నేను మామూలుగా ఈ మనకు కామిక్స్ వస్తాయి చూడండి, స్పైడర్ మ్యాన్ ఇలాంటి ఉంటాయి చూడండి, అవి చాలా నచ్చేవి. సో అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది కాదు. ఇట్స్ లైక్ ఓకే, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఐడెంటిటీ టు డూ గుడ్ అనేది నాకు. అంటే కామిక్స్, నేను స్పైడర్ మ్యాన్ కామిక్స్ చూసేవాడిని అండ్ మూవీస్ చూసేవాడిని. సో చిన్నప్పటి నుంచే ఉంది అనుకుంటా. మీరు ఇన్స్పిరేషన్ అడిగితే జస్ట్ నేను కూడా వెనక్కి వెళ్తున్నా, ఓకే ఫైన్ కంపేర్ అన్నట్టు. ఫాలోవర్స్ కి ఒక్కసారి కూడా డాక్టర్ మాస్క్ ఎలా ఉంటాడో తెలియదు అని చెప్పేసి అన్నారు. ఎందుకు మీరు ఫేస్ ని రివీల్ చేయరు? అలా ఏం లేదు, నేను ఐ విల్ రివీల్ మై ఫేస్. దేర్ ఇస్ నథింగ్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ wrong. I'm not doing anything dark. It's not like I don't want to reveal my face. అలా ఏం లేదు. ఇప్పుడు నేను నా ఫాలోవర్స్ ని కలిసాను, నాతో పాటు ట్రావెల్ చేశారు నా ఫాలోవర్స్ చాలా మంది. నేను హైదరాబాద్ లో కలిసాను. నేను కలవాలి అని అంటే ఇప్పుడు
మీరు నేను ఎవరో కూడా తెలియదు మన ఇద్దరం, అవును. బట్ మనం ఊరికే ఇప్పుడు కలుద్దాం అని అంటే కాదు కదా. దేర్ షుడ్ బి సమ్ వర్క్ ఆర్ డివైన్ ఇంటర్వెన్షన్ ఆర్ సంథింగ్ వెరీ పర్పస్ఫుల్ టు మీట్. ఇఫ్ నాట్, వై విల్ మీట్? అండ్ ఇంకోటి ఏంటంటే ఫాలోవర్స్ ని కలవాలి కలవకూడదు అనేది ఏం కాన్సెప్ట్ ఏం లేదు కదా. ఇట్ ఈస్ లైక్ హౌ గుడ్ యు ఆర్ విత్ మీ, దెన్ ఓన్లీ ఐ విల్ రిఫ్లెక్ట్ బ్యాక్ అండ్ నేను ఐఎమ్ డూయింగ్ బిజినెసెస్ విత్ మై ఫాలోవర్స్. నా ఫాలోవర్స్ లో కొంతమందితో నేను ఐ బిల్డ్ బిజినెసెస్. ఇప్పుడు ట్రావెల్ బిజినెస్ నేను ఇప్పుడు చేస్తున్నాను. ఏంటి అని అంటే, లైక్ ఐ విల్ టేక్ మై ఫాలోవర్స్ అవుట్ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ మేక్ టైమ్ ఫర్ దెమ్, స్పెండ్ టైమ్ విత్ దెమ్, లైక్ వి డిస్కస్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఫాలోవర్స్ చాలా మంది చాలా విధాలుగా వస్తారు, డిఫరెంట్. నా దాంట్లో ఏంటంటే లాస్ట్ టైం వచ్చిన మీటప్ కి డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు. ఒకరికొకరు ఎవరు తెలీదు. The only common name they know is Dr. Mask. And they are the follower. That is the only common thing. So ఇదంతా కూడా మేము ఎలా చేసాము ఏంటంటే, there was one follower called Naveen. Okay. This guy నాకు ఫస్ట్ కమ్యూనిటీ మీటప్ లో నాకు కలిసాడు అన్నమాట. Okay. సో తను హీఈస్ ఇన్ టు ట్రావెల్ బిజినెస్. హీ ఈస్ మై ఫాలోవర్, దట్స్ ఇట్. వీ డోంట్ నో ఎనీథింగ్. ఇప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కదా. సో సేమ్ అలానే ద ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ కామన్ మైండ్ సెట్ బికాస్ హీ లవ్స్ మై కంటెంట్ అండ్ ఐ లవ్ హిస్ కంటెంట్ బికాస్ హీ ఈస్ ఆల్సో కంటెంట్ క్రియేటర్. ఈజ్ ఎ ట్రావెలర్, ఈజ్ ఫుల్ టైమ్ ట్రావెలర్. సో తనతో కలిసి we discussed our idea that we can do this kind of system where we can travel, at the same time we can earn money, and at the same time we can have this good experience with followers. So అది నేను ఫాలోవర్స్ తోనే చేశాను. if I'm not meeting, if I don't want to show my face, if I'm not talking to anyone, how will I do this? అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు లైక్ దిస్ దిస్ క్రోషెటింగ్ కదా, ఇట్లా అంటే అన్ని కుడతారు చూడండి. సో తను షీఈ్ మై ఫాలోవర్. సో తను ఏంటి, నా కంటెంట్ నచ్చి షీ స్టిచ్డ్ క్రోషేని, నా చిన్న సైజ్ బొమ్మని, ఇంత బొమ్మను దానికి మాస్క్ వేసినట్టు దీన్ని స్టిచ్ చేసి నాకు గిఫ్ట్ ఇచ్చింది. డౌన్ ద లైన్ ఇప్పుడు 6 months అయింది, వీఆర్ స్టార్టింగ్ ఎ న్యూ ప్రాజెక్ట్. సో వీ విల్ బి లాంచింగ్ అవర్ ఓన్ మాస్క్స్. ఇంకా నెక్స్ట్ ఈ వింటర్ కి మనకంటే నెక్స్ట్ డిసెంబర్ కి వీ విల్ బి హ్యావింగ్ అవర్ ఓన్ మాస్క్స్. ఓకే, మీరు క్రియేట్ చేస్తున్నారు. Yes, we are like expanding the business in a business point of view. Like ఆ అమ్మాయి ఇప్పుడు క్రోషెట్ చేసి మాస్క్ చేసిస్తే, like I will do the marketing and I will do the sales thing through my channel, because so many people are asking masks కావాలి అన్నట్టు, మీ దగ్గర ఉందా అన్న నాకు ఇవ్వండి అన్నట్టు. సో why not, ఇప్పుడు మేము జెన్యూన్ గా ఒక ప్రోడక్ట్ తయారు చేసి, ఒక మంచి ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసి మేము ఇస్తే, why not people they can have it, right? And they can also create content. I'm thinking of creating this ఏంటిది, మాస్క్ వేసుకొని మీరు కూడా కంటెంట్ చేయండి. We have masks, we have ideas to create content, we can collaborate అన్నట్టు. I'm doing it with followers. అండ్ అన్న ఇంకోటి, ఇప్పుడు మీరు మాస్క్ బిజినెస్ చేస్తా అంటున్నారు, లైక్ ఇలాంటి మాస్కులు ఇచ్చారనుకోండి, దిస్ టైప్ ఆఫ్ క్వాలిటీ మాస్కులు ఇచ్చారనుకోండి, ఆ మాస్క్ నేను వేసుకొని ఐఎమ్ ది డాక్టర్ మాస్క్ అని చెప్పేసి నీ ఫాలోవర్స్ లో ఉన్న లేడీస్ కి మిస్బిహేవ్ చేయనని ఏంటి గ్యారంటీ? యా, చేయొచ్చు. ఇక్కడ మీకు విషయం చెప్పనా, దేర్ ఆర్ 2 things. ఇప్పుడు మోసం చేసేవాడిది ఎప్పుడు తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. సో ఐ కాంట్ కంట్రోల్ ఆల్ దిస్ థింగ్స్. ఇప్పుడు చాలా మంది చాలా క్రైమ్స్ చేస్తున్నారు, అబౌట్ ఎప్స్టీన్ ఫైల్స్ అండ్ ఆల్. ఇంత పెద్ద క్రైమ్స్ చేస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ ఫ్రాడ్స్ హ్యాపెనింగ్. యూ హ్యావ్ టు బి విజిలెంట్. అంటే ఇప్పుడు యాజ్ ఎ ఫాలోవర్ గా, ఇప్పుడు నా ఫాలోవర్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే, లైక్ యాజ్ ఎ ఫాలోవర్ గా నువ్వు, ఆర్ ఎల్స్ యాజ్ ఎ సోషల్ మీడియా యూజర్, యూ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్ with whom you are talking, with whom you are sending your personal details. ఇప్పుడు నాకు I have identification verification blue tick mark ఉంది. I have my own అంటే ఇప్పుడు Instagram verified mask ఉంది. సో right, సో అలా చూసుకొని జాగ్రత్త పడాలి. దే విల్ బి, ఇప్పుడు నాలా కాకుండా మీలాగైనా వచ్చి ఎవరైనా చేయొచ్చు. there are stances happened where ఓపెన్ గా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఫేస్ పెట్టుకొని ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి అంటే ఫేస్ అంటే యూస్ చేసుకొని వేరే వాళ్ళతో మనీ అడగడము, వేరే వాళ్ళని సెక్షువల్ గా ఇట్లా మొలెస్ట్ చేయడం, ఇలా కూడా జరిగింది.
వీ కాంట్ స్టాప్ ఇట్. యునో నువ్వు మోసపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండడం అనేదే నేను చెప్తాను. దట్ ఈస్ లైక్ యు ఆర్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ప్రాబ్లం, రైట్? అంటే అన్న వాళ్ళు ఇప్పుడు ఫాలోవర్స్ గానీ ఎవరైనా కానీ డాక్టర్ మాస్క్ అంటే ఒక ట్రస్ట్ ఉంటుంది మీ పైన. అవును, ఆ ట్రస్ట్ వేరే వాళ్ళు క్రియేట్ చేస్తే వాళ్ళు మోసపోవడానికి 99.9% ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఉన్నాయి. మరి ఎట్లా వాళ్ళు ఎలా ఉంటారు అనేది. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే నేను మాస్క్ వేసుకోకుండా కంటెంట్ చేయాలి, ఇంకా మాస్క్ వేయకుండా కంటెంట్ చేయాలి. ఇప్పుడు అంటే మీరు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి మాస్క్ ఒక యూనిక్ మాస్క్ ధరించిన ఆయనే డాక్టర్ మాస్క్ అనేలా ఉండండి అని. ఓకే, దట్ ఈస్ అన్ గుడ్ అడ్వైస్ ఫ్రమ్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి మాస్క్లు ఎగ్జాక్ట్ కాదు. వీఆర్ గివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, వీఆర్ ప్లానింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, అదేమి అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి మాస్క్ వేసి డెఫినెట్లీ నా ఐడెంటిటీని కాపాడుకోవడానికి చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తా ఉన్నా. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ లైక్ లీగల్లీ నేను ఎక్కడ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి నా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేపించుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఎవర్ హాస్పిటల్ వర్క్ అయినా లేకపోతే నా కంటెంట్ క్రియేషన్ ఇదంతా అయినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనాన్షియల్ విధంగా కానీ లేకుంటే ఆన్లైన్ పేమెంట్స్ విధంగా కానీ ఐ హావ్ మై ఓన్ సిఏ అండ్ యూ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ మై పర్సనల్ ఐడెంటిఫికేషన్. దీనికి అంటే ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండాల్సిన తగు జాగ్రత్తలన్నీ కూడా వీఆర్ టేకింగ్. ఇట్స్ నాట్ దట్ అంటే ఇంకా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎవరో మోసం చేస్తే మీలాగా వచ్చి మోసం చేశారని చెప్పి నన్ను వచ్చి బ్లేమ్ వేయచ్చు కూడా. సో దానిలో కూడా మేము ఏంటంటే వీఆర్ ప్లానింగ్ టు బీ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్. అంటే తీసుకోవాల్సిన స్టెప్స్ అన్ని కూడా సేఫ్టీ స్టెప్స్ అన్ని కూడా తీసుకొని చేస్తాం. ఇట్స్ నాట్ దట్ ఈ మాస్కే ఇస్తానని కాదు, ఇలాంటి మాస్కే ఇస్తానని కాదు. ఓకే, అంటే మీరు మాస్క్ ప్రొవైడ్ చేస్తాము ఆ బిజినెస్ అంటే ఇలాంటిదేమో అనుకున్నాను. అవును, నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. వీఆర్ క్రోచెటింగ్. క్రోచెటింగ్ ఇస్ లైక్ అంటే ఇప్పుడు మనకు అల్లుతారు చూడు, ఊళ్ళు అల్లుతారు కదా, అదే అనమాట ఆ కైండ్ ఆఫ్ మాస్క్. లైక్ అదే మీరు ఇందాక చెప్పారు బొమ్మని వాళ్ళతో కొలాబ్ అయి చేద్దామన్నా. సో దట్ వి విల్ బి సపోర్టింగ్ స్మాల్ బిజినెసెస్. ఆ అమ్మాయి షీ ఈస్ బడ్డింగ్ ఆంట్రప్రెన్యూర్, తను కూడా మై ఫాలోవర్. ఓకే, సో వై నాట్ we can make her business also grow. Why not we can earn money for together on a same ఏమంటారు ప్యాషన్. లైక్ అన్న ఇంకోటి మీ పోస్ట్లు కానీ మీ వీడియోస్ కానీ ఏదన్నా చెప్పాలనుకుంటే ముక్కుసూటిగా చెప్తారు. ఎందుకు అలానే ఎంచుకున్నారు డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేటట్టే? మనకు అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ సంతోష్. మనకు అటెన్షన్ స్పాన్ అనేది ఇప్పుడు మనకు అకార్డింగ్ టు రీసెర్చ్ ఏంటంటే మోర్ దాన్ 3 seconds ఒక పర్సన్ అటెన్షన్ మనం గ్రాప్ చేయలేకపోతే ఆ 3 seconds లో, లేకపోతే తను ఆ 3 seconds లో మనం హుక్ చేయలేకపోతే తను స్వైప్ చేసేస్తాడు. బికాస్ దిస్ ఇస్ డిజిటల్ ఎరా అండ్ people are so much interested in this hook, in this short content and all. So నేను ఇప్పుడు ఒక గంట సేపు కూర్చొని చెప్తే ఒక్కరు కూడా మొత్తం కంప్లీట్ గా చూడరు. అదే నేను ముక్కుసూటిగా జస్ట్ 15 seconds 30 seconds 60 seconds లో చెప్తే అలా అనుకుని నేను ఇప్పుడు ముక్కుసూటిగా అంటే ఇప్పుడు ఒకరిది తప్పు ఒకరిది కరెక్ట్ అనే కంటెంట్ ఏం చేయట్లేదు. నేను ఐఎమ్ నాట్ పోలరైజింగ్ ద కంటెంట్. ఐఎమ్ గోయింగ్ ఆన్ line where no one will stick finger on my face that this is wrong, this is right అని. మీరు నా కంటెంట్ చూస్తే ఇట్ విల్ బి లైక్ ఓకే ఇది ఫాలో చేస్తే బాగుంటది, లేకపోతే ఓ దిస్ ఇస్ నైస్ అనేటి అట్లా ఉంటది. కానీ ఓ అట్లా చెప్తాడు వీడికి తెలిసింది కరెక్ట్ గా ఐ మీన్ ఫట్ అని కొట్టినట్టు చెప్తారు తెలిసింది. అదే ఎందుకు అట్లా ఎంచుకున్నారు అనే దానికోసం అంటే జనాలు బికాస్ ఇదే అటెన్షన్ స్పాన్ తక్కువ ఉండడం వల్ల మనం తొందరగా చెప్పకపోతే వాళ్ళు తొందరగా తీసుకోరు. నేను ఇప్పుడు విత్ ఇన్ 15 seconds లో నేను చెప్పకపోతే నేను ఇప్పుడు నాన్న బంగారం అని చెప్పి ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ వచ్చాను అనుకో, అదే ఒక 5 seconds 10 seconds పోతుంది. సో నేను ఎవరో కూడా తెలియదు, వస్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తాను వెళ్ళిపోతాను. దట్స్ ఇట్. నా కంటెంట్ అలానే ఉంటది. ఇప్పుడు ఎవరైనా నాది ఫాలో చేసినా చేయకపోయినా సర్చ్ ఫీల్డ్ లో వచ్చినా కూడా చూసా ఓకే ఫైన్ ఏదో చెప్పాడు ఓకే ఫైన్ అంతే. ఇంకా స్వైప్ అన్నా చేస్తారు ఫాలో అన్నా చేస్తారు. లేదంటే నా పేరు ఏంటి మాస్క్ వేసుకొని ఉన్నాడు హూ ఇస్ దిస్ గాయ్ అని చెప్పి దే విల్ గెట్ క్యూరియస్ అండ్ గో ఇన్ టు మై పేజ్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐ యూస్డ్ దిస్ షార్ట్ ఫార్మ్ కంటెంట్ అండ్ కొట్టే తెచ్చి లైక్ దట్. సో అలా ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ వల్ల మీకు రీచ్ చాలా వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ వీడియోస్ నేను చూసాను. లైక్ అన్న మీరు మాట్లాడేది ఎట్లా అంటే అది చెప్పే విషయం ఫట్ అని తాకుతుంది.
అరే చూడబుద్ధి అయితే ఒకసారి మీ వీడియో ఇప్పుడు డాక్టర్ మాస్క్ తెలియని వాళ్ళు ఎవరైనా మీ వీడియో ఒకటి స్క్రోలింగ్లో వచ్చినప్పుడు చూసారనుకోండి, మీరు అన్నట్టు మాస్క్ వేసుకున్న డిఫరెంట్గా ఉన్నారు మాట్లాడేది అని చెప్పేసి ఒక వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి అన్ని చూస్తారు. అవును, కొంచెం ఇదైతే జరుగుతుంది. లైక్ పీపుల్ లైక్ మై కంటెంట్ కంటిన్యూస్ గా ఒక 15 likes 20 likes ఉంటాయి అనమాట, ఒకే మనిషి అంటే ఒకే ఫాలోవరే చూస్తున్నారు, ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తున్నట్టు. అండ్ అన్న ఇంకోటి, ఇప్పుడు మీ ఎవరైనా మిమ్మల్ని లవ్ చేయాలి అనుకుంటే, ఒక అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయాలి అనుకుంటే మాస్క్ వేసుకున్న డాక్టర్ మాస్క్ని లవ్ చేయొచ్చా, లేకపోతే వితౌట్ మాస్క్ ఉన్న డాక్టర్ మాస్క్ని లవ్ చేయొచ్చా? ఓకే, ఇప్పుడు మాస్క్ వేసుకున్నది నేనే, మాస్క్ లేకోకుండా ఉన్నది నేనే. ఎందుకంటే ఇక్కడ వితౌట్ మాస్క్ మిమ్మల్ని చూశాను, చాలా పొలైట్ గా, చాలా ఎలా కలిసిపోయారు అనేది నాకు ఇప్పుడు స్టూడియోకి వచ్చే ముందు నేను అబ్జర్వ్ చేశాను. వితౌట్ మాస్క్ ఉన్న తర్వాత మీరు ఇంకోటి లైక్ ఎట్లా అంటే బాహుబలి ఒక సింహాసనం మీద కూర్చుంటే ఒక అధికారం వచ్చినట్టున్నారు. మాస్క్ అవును, డెఫినెట్లీ అదైతే ఉంటది. ఎందుకంటే ఎస్, ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్. ఇట్స్ లైక్ వన్స్ ఐ వేర్ మాస్క్ ఐ ఫీల్ దట్ ఐ గెట్ ఇన్ టు సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సోనా. నాకు అది అనిపించింది. యూ అబ్జర్వ్ ఇట్ కరెక్ట్లీ. అంటే నేను ఇప్పుడు ఇట్లా కూర్చోవడం అనేది అంటే బాబుల్లో కూర్చున్నాను కదా, ఇట్స్ మై కంఫర్టబుల్ పొజిషన్ టు టాక్. కూర్చోడం కాదు, వన్స్ మాస్క్ వేసుకున్న తర్వాత నాకు బాధ్యత వచ్చింది అన్నట్టు. ఎస్ 100%. యా, ఎందుకంటే ఐ కాంట్ జస్ట్ బ్లటర్ అవుట్ వేరింగ్ మాస్క్ అండ్ ఏదో చెప్పేసాము వెళ్ళిపోయాము అన్నట్టు కాదు. నేను ఇప్పుడు పర్సనల్ గా నేను కలిసినప్పుడు ఇట్స్ లైక్ ఇట్స్ వార్మ్ మీట్. అంటే జస్ట్ హాయ్, ఏంటి, వీ హ్యాడ్ అవర్ వేర్ అబౌట్స్, ఏంటి ఎలా ఉన్నావు, వాట్ ఈస్ ద కంటెంట్, అట్లా ఇట్లా మాట్లాడుకున్నాం. బట్ వన్స్ వీ గాట్ ఆన్ టు ద కెమెరాస్, ఇప్పుడు కెమెరాస్ ఉన్నప్పుడు అండ్ ఐ హ్యావ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. మాస్క్ వేసుకున్న తర్వాత డెఫినెట్లీ దెర్ ఈస్ అ డిఫరెంట్ ఇన్ పర్సన్. అండ్ ఆబ్వియస్లీ లైక్ ఇఫ్ ఎ గర్ల్ లవ్స్ మీ వితౌట్ మాస్క్, definitely she will love with mask, because already na mask content it is proving that people are liking me. It is not that అంటే నేను ఏదో మాస్క్ వేసుకొని ఒక్కనే ఒంటరిగా పోతున్నాను ఎవరికి తెలియదు అంటే అట్లా కాదు. లైక్ ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ అవుట్ అండ్ క్రియేటింగ్ కంటెంట్ అండ్ షోయింగ్ మై సెల్ఫ్ యాజ్ డాక్టర్ మాస్క్. సో ఇప్పుడు వితౌట్ మాస్క్ నచ్చాను అంటే ఆబ్వియస్లీ విత్ మాస్క్ నచ్చుతాను. అండ్ విత్ మాస్క్ నచ్చినాను వితౌట్ మాస్క్ అంటే అది సబ్జెక్టివ్. ఒకరికి నేను అందంగా కనిపించవచ్చు, ఒకరికి అంత కాదులే అంత లేదులే అని అనిపించవచ్చు. సో వాళ్ళకి ఎలా ఉన్నా నేను అందంగా నాకు తెలుసు. బట్ సబ్జెక్టివ్ ఏంటంటే ఒకసారి మాస్క్ తీసేసిన తర్వాత నేను ఎలా ఉన్నాను అనేది వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటది కదా. అంటే ఇప్పుడు చూసేటోళ్ళ కన్నా ఇప్పుడు ఇన్స్టా ఫాలోవర్స్ ఇప్పుడు నిన్ననే ఫాలో అయింది ఒక అమ్మాయి, మీ కంటెంట్ నచ్చింది, ఇప్పటిదాకా మిమ్మల్ని చూడలేదు తను, కానీ జస్ట్ మీ మాస్క్ వేసుకునే స్టైల్ గానీ మీ డ్రెస్సింగ్ గానీ మీ మాటలు గానీ నచ్చి ప్రపోజ్ చేస్తే, మాస్క్ వెనకాలన్న డాక్టర్ అంటే తనకు తెలియదు కదా అని అలా. ఇప్పుడు మీరు ముక్కుసూటిగా మాట్లాడే ఇప్పుడు ఫేస్ పైన మాట్లాడే వాళ్ళంటే చాలా మందికి నచ్చదు, కానీ 10% నచ్చేటోళ్ళకి మాత్రం నచ్చుతారు. అలా నచ్చే అమ్మాయికి డాక్టర్ మాస్క్ ఇంకా పొలైట్గా ఉన్నారు, డాక్టర్ మాస్క్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండి వితౌట్ మాస్క్ పొలైట్గా ఉన్నాడుగా అనిపిస్తుంది కదా అని అడుగుతున్నాను. అవును, అనిపిస్తుంది. ఐఎమ్ ఎ పొలైట్ పర్సన్ డెఫినెట్లీ. ఓకే అన్న, ఇప్పుడు ఇంకోటి, మీరు చేసింది ఒక MBBS చేసి డాక్టర్ అయ్యారు. డాక్టర్ అయ్యి ఎందుకు ఇన్స్టాని చూస్ చేసుకున్నారు, లైక్ మాస్క్గా తీసుకొని? ఇన్స్టాని ఏం చూస్ చేసుకోలేదు, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని. నేను ఒకటే ఆలోచించాను, we have to create content and put it in digital media. I'm posting content in YouTube, Instagram, WhatsApp, Pinterest, Threads. It's not, you can't keep all the eggs in one basket, Santosh. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఒకటే పట్టుకొని కూర్చున్నాం అనుకో, సంథింగ్ హ్యాపెండ్, ఇన్స్టాగ్రామ్ లేదు, లేదంటే సమ్ ఇష్యూ వచ్చి ఇండియాలో లేదు. సో నేను కంప్లీట్లీ నా ఫాలోయింగ్ ని, నా కంటెంట్ క్రియేషన్ అంతా ఇన్వెస్ట్ చేసిన టైమ్, మనీ విల్ బి వేస్టెడ్. బట్ ఇఫ్ ఐఎమ్ కీపింగ్ మై కంటెంట్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, లాస్ట్ టైం టిక్టాక్ కూడా అట్లా అయిపోయింది కదా. యా, సో ఎగ్జాక్ట్లీ. సో ఐ విల్ బి హ్యావింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఆపర్చునిటీస్. సో ఇన్స్టాగ్రామ్ అనే ఏం లేదు, yeah, different platforms also I'm using. You can follow me on YouTube also, subscribe me on YouTube. అదే ఎందుకు అని, ఇప్పుడు డాక్టర్ అయ్యారు అంటే చాలా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే మీరు ఇంకా డాక్టర్లని దేవుళ్ళతో పోలుస్తారు అని చెప్పేసి విన్నాం మనం. పోలుస్తారేంటి, ఇంకా ఒక ప్రాణం కాపాడేటోళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళే మీరు.
ఒక డాక్టర్ అయ్యండి, అట్లా ప్రైవేట్ సెక్టార్కి కాకుండా ఎందుకు గౌట్లోకే ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు అంటే ఇప్పుడు యు ఆర్ టాకింగ్ అబౌట్ కమర్షియల్స్. డాక్టర్ కమర్షియల్స్ ఎలా ఉంటాయనంటే మనకు చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక డాక్టర్ అంటే సేవ చేయాలి అని అనుకుంటే గవర్నమెంట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అదే ఒక డాక్టర్ అర్న్ చేసుకోవాలని అనుకుంటే తనంతకు తను హాస్పిటల్ పెట్టుకుంటే అర్న్ చేసుకుంటాడు. కార్పొరేట్ ఇస్ లైక్ యూ కాంట్ వర్క్ ఇన్ కార్పొరేట్ బికాస్ కార్పొరేట్ లో నీకు మనీ చూపిస్తారు, బట్ అట్ ద సేమ్ టైమ్ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, సో మచ్ ఆఫ్ ఈ టార్గెట్స్ అనేది అంతా ఉంటాయి. సో వీ కాంట్ డూ సర్వీస్ ఇన్ కార్పొరేట్ ఇది. సో అందుకని దట్స్ వై ఐ గాట్ ఇన్ టు గవర్నమెంట్. అంటే ఐ గాట్ ఇన్ టు గవర్నమెంట్ కాదు, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు బీ ఇన్ దిస్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ డూ సర్వీస్ టు ద పీపుల్ who really need it. By God's grace, I'm not from like super rich family. I'm from upper middle class family. By God's grace, we have enough money to take care of ourselves. Okay. And intlo eటువంటి problems levu. So I'm pursuing my content creation, and so that I will have my own identity, and we have wide variety of options. So atla గవర్నమెంట్ అనేది because we need to do service also. At the same time government is paying money. It's not that it's not paying money. So earning decently in government and working on my passion. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ లో పెట్టుకోవచ్చు కదా, అర్న్ చేసుకోవచ్చు అంటే అర్నింగ్ చేసుకోవాల్సిందే, బట్ అట్ ది సేమ్ టైం మనకు కూడా ఒక ఇది ఉండాలి కదా, అంటే హ్యాపీనెస్ ఉండాలి, మనం చేస్తున్న పని నచ్చాలి, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెషర్ ఉండకూడదు. సో ఓకేనా. ఇప్పుడు మీరు డాక్టర్ కదా, డాక్టర్లో లైక్ జనరల్ సర్జన్ లైక్ ఇలా ఏంటిది? నేను ఐఎమ్ డన్ విత్ మై ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్. ఓకే. సో తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే నువ్వు అన్నట్టు లైక్ జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ ఇట్లా. బట్ నేనేంటంటే ఐ స్టాప్డ్ ఆఫ్టర్ ఎంబీబీఎస్ అండ్ ఐఎమ్ పర్సూయింగ్ కంటెంట్ క్రియేషన్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ డాక్టర్గా ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదని కాదు, ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ గవర్నమెంట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, అండ్ మీన్ వైల్ సపరేట్ టైంలో ఇది చేస్తా ఉన్నాను. ఓకే. సో నేనేంటంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా చేస్తా ఉన్నాను. నన్ను జనరల్ మెడిసిన్ కింద, జనరల్ ఫిజిషియన్ కింద చూడొచ్చు. ఓకే. సో దట్ ఈస్ మై ఐడెంటిటీ యాజ్ ఎ డాక్టర్. ఓకే. అంటే అది తెలియని వాళ్ళకి తెలియదు, అందుకనే కొంచెం నేను కూడా టైం తీసుకొని చెప్పాను. నాకు పేషెంట్స్ వస్తే నాకు డాక్టర్ మాస్క్ తోనే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అనేటోళ్ళు ఉన్నారా ఫ్యాన్స్ హాస్పిటల్కి? ఉన్నారు. ఫ్యాన్స్ అని చెప్పలేను కానీ, బట్ దే లైక్ మై నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏంటంటే ఎవ్వరు ఉండరు. అంటే నా దగ్గరకనే కాదు, గవర్నమెంట్లో వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాడి కాలంతా ఊడిపోయి వాడు దేక్కుంటూ వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేని ఆ స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తాం. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం మంచిగా మాట్లాడి టైం తీసుకొని, అందరు డాక్టర్లు ఇచ్చే మందులు నేను ఇచ్చేది, నేనేం పెద్ద డిఫరెంట్ గా ఏమి ఇచ్చేది ఏమి ఉండదు. కానీ ఏంటంటే కొంతమందిని అంటే ఇట్లా జస్ట్ మాట్లాడితే వాళ్ళు ఉంటారనమాట. అంటే వాళ్ళు నా కోసమే వెయిట్ చేసి, నేను వచ్చేంత వరకు వెయిట్ చేసి నాతోనే చూపించుకొని నేను మాట్లాడితే బాగుంటుంది హ్యాపీగా. అంటే వాళ్ళకి నేను డాక్టర్ మాస్క్ అని తెలియదు, ఏమీ లేదు, బట్ నాకు అట్లా పర్సనల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫ్యాన్స్ అని చెప్పలేను కానీ, బట్ యా ఉన్నారు. అంటే మీకోసం అంటే ఇప్పుడు అంటే డాక్టర్ మాస్క్ పర్సన్ కాకుండా ఒక బేసిక్ డాక్టర్ గా నాకంటూ డాక్టర్ మాస్క్ అని సపరేట్ గా వచ్చే వాళ్ళంతా కూడా దే ఆర్ ఆల్ దే కమ్ ఫర్ అంటే ఒకసారి చూడాలి సార్ని, మాట్లాడాలి సార్ని, ఒకసారి హాయ్ చెప్పాలి సార్ని, ఇలాంటి వాళ్ళు వస్తారు. అండ్ మీ వల్ల, మీ ఇన్స్టాగ్రామ్, మీ ఫాలోవర్స్ వల్ల హాస్పిటల్కి ఇంకెక్కువ మంది వస్తున్నారని విన్నాము, అది నిజమేనా? మీరున్నారని? ఎస్, అంటే అందరూ వస్తున్నారని కాదు, బట్ వస్తారు, డెఫినెట్లీ వస్తున్నారు కూడా. ఇప్పుడు నేను నా వల్లే హాస్పిటల్ ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారని చెప్పడం చాలా పెద్ద మాట. నేను అలా చెప్పలేను కానీ, బట్ యా నా కోసం వచ్చే వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ యా ఉన్నారు అన్న. నేను నార్మల్గా చూశాను అండ్ విన్నాను, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ, ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ, ఒక వాట్సాప్లో, యూట్యూబ్లో కానీ మీరు చేసే కంటెంట్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అసలు ఎందుకు పెట్టరు? దట్స్ గుడ్ క్వశ్చన్. ఇది అంటే లైక్ అందరి కంటెంట్ క్రియేటర్స్ కూడా చెప్పాలనుకుంటున్న క్వశ్చన్. దట్ ఈస్ బికాస్ మనకు సోషల్ మీడియా ఇస్ ఎ వైల్డ్ ప్లేస్. ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా మనకు తెలియదు, ఏం చేస్తుంటారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందో, మనం పెట్టేవి ఇవన్నీ కూడా.
సో మనం ఏంటంటే మన పర్సనల్ స్పేస్ని, మన ఫ్యామిలీని మనం సేఫ్టీగా పెట్టుకోవాలనుకుంటే ఇట్ ఈస్ బెటర్ నాట్ టు రివీల్ అవర్ యునో పర్సనల్ ఇన్ఫర్మేషన్. అవన్నీ చాలా జాగ్రత్తగా, అంటే ఎందుకంటే ఇది ఈ రోజులో జరిగేది కాదనమాట. అంటే ఇప్పుడు ఈ రోజు జరిగిపోతుందని కాదు, ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ తర్వాత, లేకపోతే చాలా రోజుల తర్వాత వాళ్ళు మనల్ని ట్రేస్ చేసి, నాకైతే ఇంతవరకు ఏం కాలేదు, బట్ ఐఎమ్ గై, ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఏంటంటే పర్సనల్ స్పేస్ని మనము కొంచెం పర్సనల్గా పెట్టుకుంటేనే బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే వీ కాంట్ మిక్స్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో ప్యాషన్ లైఫ్. సో ఇప్పుడు నేను కంటెంట్ క్రియేషన్ కోసము నేనేదో నా ప్యాషన్ మీద వర్క్ చేసుకుంటూ ఉండి, నా ఫాలోవర్ ఎవరో లైక్ ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది కలిగించడము, లేకుంటే ఇంటికి వచ్చి, లేకుంటే నా వైఫ్ పని చేస్తున్న చోట, నా పిల్లలు పని చేస్తున్న చోట వెళ్ళి కొంచెం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము, ఇలా చేయడం అనేది ఇట్ ఈస్ సర్వసాధారణంగా జరుగుతుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలనే తప్ప దర్ ఇస్ నో అదర్ ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని కాదు. సి యూ నో నౌ ఫ్రమ్ వేర్ ఐ యామ్ అండ్ హూ ఐ యామ్ అనేది నీకు తెలుసు. బట్ నేను ర్యాండమ్గా సోషల్ మీడియాలో నేను ఇక్కడ ఉంటాను, నా ప్లేస్ ఇది అన్నట్టు నేను ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వస్తే సమ్డే 5 years తర్వాత, 6 years తర్వాతనో ఐ మైట్ బి ఎ గుడ్ కంటెంట్ క్రియేటర్ అండ్ ఐ మైట్ బి గుడ్, అంటే ఏమంటారు, ఆంటర్ప్రినర్. అప్పుడు దే విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ అండ్ దే నో అబౌట్ మీ సో మచ్, దే కెన్ డూ ఎనీథింగ్ విత్ మై పర్సనల్ ఇన్ఫర్మేషన్. సో వై టు గెట్ ఇన్ టు ఆల్ దట్ problems or all that issues అన్నట్టు I'll keep myself low. That is the reason I'm not revealing face on social media. Outside you're seeing me, off the cameras you're seeing me, you get to saw me, right? You see me, right? Yeah. అన్న మీరు ఫ్యామిలీ పరంగా వచ్చేస్తే మనము ఒక డాక్టర్ అయ్యి నేను ఇట్లా మాస్క్ వేసుకుని కంటెంట్ చేస్తా అంటే పేరెంట్స్ ఏమనలేదా? I have to be happy that I got very lovable parents. My dad, mom, నేను ఏం చేసినా నువ్వు అనేవాళ్ళు కాదు. దే ట్రస్ట్ మీ. చిన్నప్పుడు ఐ యూస్ టు బి వెరీ నాటీ కిడ్. అల్లరి చేసేవాళ్ళు, లైక్ ఎవ్రీవన్. అందరూ చిన్నప్పుడు లైక్ ఆడుకుంటూ పాడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఉంటారు. బట్ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్, అంటే పెద్దగా అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా నన్ను, అంటే నా దేన్ని కూడా వాళ్ళు నో చెప్పేవాళ్ళు కాదు. ఫస్ట్ రిజెక్ట్ చేసేవాళ్ళు, బట్ ఎప్పుడు నో చెప్పేవాళ్ళు కాదు. అంటే కంప్లీట్లీ నో అని కాదు, రిజెక్ట్ చేసి తర్వాత హౌ బ్యాడ్లీ ఐ వాంట్ అనే దాని మీద మై డాడ్ యూస్ టు టెస్ట్ మీ. నువ్వు ఇప్పుడు బండి కావాలని చెప్పాను అనుకోండి, బండి గురించి వదిలేయండి, నేను ఐ విల్ టెల్ ద స్టోరీ. గిటార్ గురించి మా డాడీ ఏదో ఒకటి నేర్పించాలి నీకు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒకటి అన్నట్టు అని అంటే, నేను అన్ని చూసి స్టైల్గా ఉంటుంది గిటార్ పట్టుకొని అన్నట్టు అది అనుకుని నేను గిటార్ చెప్పా. సో తెప్పించాడు మా నాన్న, నేను గిటార్ క్లాసులకు వెళ్ళాను. తర్వాత ఐ గాట్ నో దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. గిటార్ ప్లే చేయడం అనేది నా కాదు, నేను కూడా టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి నేను, అంటే చిన్నప్పుడు ఏంటంటే అబ్బాయి కష్టం రా బాబు అని చెప్పి పక్కన పడేసాను. సో మై డాడ్ యూస్ టు ఆల్వేస్ టాంట్ మీ ఫర్ విత్ దట్. ఏంటి నువ్వు చూడు, అసలు ఏవి ఆరంభ శూరత్వం మాత్రమేనేది, తర్వాత నువ్వు కంటిన్యూ చేయవు, అట్లా చేస్తే అట్లా నువ్వు అట్లా అని ఎవ్రీ టైమ్ హీ డస్ దట్. అండ్ సమ్హౌ లైక్ అది నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఉందనుకుంటా. నేను అంటే ఇప్పుడు ఏది స్టార్ట్ చేస్తే నేను ఎండ్ చేయలేను, ఎండ్ వరకు పోలేను అన్నట్టు. సో అట్లా మా డాడీ వాళ్ళు నేను ఏది చెప్పినా కూడా వాళ్ళు నో చెప్పేవాళ్ళు కాదు. ఈ మాస్క్ కంటెంట్ కూడా మా డాడీ వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పి చేసింది ఏం లేదు. ఐ జస్ట్ గాట్ మై మాస్క్. అమ్మ మాస్క్ ఉంది, మాస్క్ వేసుకొని ఫోటోస్ దిగాం, మాస్క్ వేసుకొని వీడియోలు చేస్తా ఉన్నా. దే లైక్ ద కంటెంట్, ఓకే ఫైన్, యూ డూ ఇట్. ఇట్ వాస్ లైక్ నెవర్ దే సెడ్ నో ఆర్ ఏంది ఇది నువ్వు ఇట్లా చేస్తున్నావు. బికాస్ దిస్ ఇస్ నాట్, ఐఎమ్ నాట్ కీపింగ్ కంటెంట్ విచ్ ఇస్ హేట్రెడ్ స్పీచ్, లేకుంటే నెగిటివ్ స్పీచ్, లేకుంటే వేరే వాళ్ళని కించపరిచినట్టు ఇట్లా చేస్తా ఉంటే మై పేరెంట్స్ వుడ్ హావ్ డెఫినెట్లీ సెడ్ నో. బట్ యూ సా మై కంటెంట్, whoever sees my content understands that this guy is doing such good content. వాళ్ళకి నా మీద ఎటువంటి ఒపీనియన్ ఉన్నా, అంటే నేను ఇప్పుడు బయట నేను ప్రతి ఒక్కరికి మంచి వాళ్ళుగా ఉండడం అనేది జరగదు. ఇప్పుడు హాస్పిటల్ పాలిటిక్స్ లో నేను ఒకరికి చెడ్డగా అనిపించవచ్చు, బట్ తను కూడా నా వీడియో చూసినప్పుడు ఓకే దిస్ గై ఇస్ డూయింగ్ సమ్ గుడ్ కంటెంట్. సో అట్లా మా డాడీ వాళ్ళకి కూడా నేను ఎప్పుడు నెగిటివ్ కంటెంట్ చేయలేదు కాబట్టి దే ఫెల్ట్ ఓకే ఫైన్, దిస్ గై ఇస్ డూయింగ్ గుడ్, లెట్ హిమ్ డూ అన్నట్టు. నేను ఇప్పుడు ఏంటంటే
ఐ మేడ్ మై ఓన్ స్టూడియో ఇన్ మై హోమ్. మంచిగా ఐ హావ్ దిస్ కైండ్ ఆఫ్ లైట్స్ అండ్ ఆల్, మంచి బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ చేసుకొని నేనే. యూ సా మై కంటెంట్ రైట్? సో ఇట్ లుక్స్ వెరీ ప్రొఫెషనల్. సో అంతా కూడా ఇవన్నీ కూడా కొనుక్కొని నేనే స్టార్ట్ చేశాను. అంటే నాకు మా డాడీ సపోర్ట్ ఏంటంటే నో చెప్పకపోవడమే మా డాడీ సపోర్ట్. అండ్ నాకు నేను హాస్పిటల్లో పనిచేస్తూ నేను డాక్టర్గా పనిచేస్తూ సంపాదించిన డబ్బుల్ని ఐ స్లోలీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ థింగ్స్ ఐ థాట్ ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ దిస్. సో ఇవన్నీ కొనుక్కోవడానికి కూడా నాకేం ఇబ్బంది కాలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు అంటే నేను మా డాడీని అడిగి నాకు అవి కావాలి ఇవి కావాలంటే కొనిచ్చేవాడేమో, బట్ నేను అది కూడా అడగలేదు కాబట్టి మా డాడీ కూడా ఓకే నువ్వు ఏదైనా చేసుకో, నువ్వేమి చెడ్డు చేయట్లేదు కదా, ఎవరికేం ఇబ్బంది కలిగించట్లేదు కదా, చేసుకో అన్నట్టు. మై మామ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్ మామ్. మై మామ్ సపోర్ట్స్ మై ఎవ్రీథింగ్. నేను ఏం చేస్తున్నా కూడా అది చెడైనా మంచిగా సరే నువ్వు చెయ్యి తర్వాత చూద్దాం అన్నట్టే అంటది అనమాట. మాస్క్ చాలా మందికి మనం చూసాము, లైక్ మాస్క్ వేసుకొని హ్యాకింగ్ చేసేటోళ్ళు, అవును, అండ్ మాస్క్ వేసుకొని బెట్టింగ్ ప్రెడిక్షన్ ఇచ్చే వాళ్ళని, మాస్క్ వేసుకొని అరే నువ్వు రేపు ఇది చేస్తే ట్రేడింగ్ చెప్పే వాళ్ళని, అలా మిమ్మల్ని అనుకుంటారని చెప్పేసి అనుకోలేదా మీరు మాస్క్ వేసుకొని వీడియోస్ చేసేటప్పుడు? స్టార్టింగ్ వచ్చాయి, చాలా థాట్స్ వచ్చాయి. ఎలా అయినా వాడుకోవచ్చు నా కంటెంట్, ఎందుకంటే నేను ఇప్పుడు మాస్క్ వేసుకొని ఉన్నాడు అంతే, ఎవరో కూడా తెలియదు. సో సేమ్ థింగ్ అంటే బెట్టింగ్ ఇవన్నీ నేను కూడా చూశాను. నేను కూడా ఫస్ట్ నాకు కూడా డౌట్స్ ఉండే, సెల్ఫ్ డౌట్స్. కానీ నేను ఒకటే అనుకున్నా, ఏమనుకున్నానంటే ఇప్పుడు దే కెన్ కాపీ మై కంటెంట్ బట్ దే కాంట్ కాపీ మై పర్సనాలిటీ కదా. ఇప్పుడు నేను అనే వ్యక్తిని వాళ్ళు కాపీ చేయలేరు. సేమ్ మాస్క్ వేసుకోవచ్చు, సేమ్ పర్సనాలిటీ, ఇట్లే డ్రెస్లు వేసుకొని ఇట్లా కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే దే కాంట్. ఇప్పుడు కూర్చొని నాతో మాట్లాడినప్పుడు ఇంకొకరితో మాట్లాడినప్పుడు డెఫినెట్లీ హీఈస్ నాట్ మీ అండ్ ఐఎమ్ నాట్ హీ. సో ఏమంటారు అథెంటిసిటీ మెయింటైన్ చేస్తే ఐ థాట్ దట్ పీపుల్ విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ మై వర్క్. అండ్ ఇంకోటి మాస్క్ చాలా వరకు హాఫ్ మాస్క్ వేసుకుంటారు. ఇప్పుడు క్రిష్ మూవీ చూసారనుకోండి, సగం ఫేస్ కనిపించేటట్టు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రమేష్ స్టూడియో చూసారనుకోండి, ఇక్కడికి చిన్న కనిపించేటట్టు ఉంటుంది. కానీ మీరు ఎందుకు ఫుల్ మాస్క్ వేసుకోవడం అయింది? ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్, ఇప్పుడు మనకు కంటెంట్ క్రియేషన్ చేయాలనంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కంటెంట్ క్రియేషన్ చేయాలంటే ఏం చేయాలి? లైట్స్ అన్న ఆన్ చేసుకోవాలి, నీట్గా ఉన్నాడో లేదు చూసుకోవాలి, మంచి కనిపెడుతున్నాడా, ఫ్రెష్ కనిపిస్తున్నాడో లేదు చూసుకోవాలి, ఆ తర్వాత మేకప్ వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. నాకేముంటుంది తెలుసా, నేను ఇప్పుడు మార్నింగ్ లేచాను అనుకోండి, నాకు ఒక మంచి థాట్ వచ్చింది. మంచి థాట్ వచ్చిన తర్వాత నేను దాని గురించి ఎక్కువ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి అనే ప్రజెంటేషన్ మీద నాకు ఆలోచన అవసరం లేదు. ఐ హ్యావ్ ఎ సెటప్ లైక్ దిస్, లైక్ హౌ యూ సెటప్. ఇప్పుడు నేను వస్తేనే ఎలా ఇప్పుడు లైట్స్ ఆన్ చేసి టక్ సెట్ చేశారు అలా ఉంది. నేను జస్ట్ మాస్క్ వేసుకొని చేయడం చెప్పడమే. ఓకే, ఒక మేకప్ వద్దు, ఏమి ఉండదు కదా. అదే కాన్సెప్ట్ త్రూ ఫుల్ మాస్క్. సో నాకు అప్పుడు ఏంటంటే అది డాక్టర్ గా వెరీ బిజీ డాక్టర్, ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ ఐ హావ్ సో మచ్ ఆఫ్ బిజినెసెస్ ఆల్సో, అదర్ బిజినెసెస్ ఆల్సో. సో నేను ఈ కంటెంట్ క్రియేషన్ టైం ఎంత కట్ షార్ట్ చేసుకుంటే నాకు అంత ఈజీగా ఉంటుంది కదా. సో మాస్క్ అనేది ఇట్ మేడ్ మై లైఫ్ ఈజీ యాక్చువల్లీ చెప్పాలంటే. కంటెంట్ క్రియేషన్ కి నాకు మేకప్ అవసరం లేదు, నా మూడ్ ఎలా ఉందో అవసరం లేదు, నా ఫేస్ ఎలా కనిపిస్తుందో అవసరం లేదు, ఏం అవసరం లేదు. మంచి ఐడియా. అందుకనే ఫుల్ మాస్క్ మీరు హోస్ట్ చేసేటోళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ అన్న ఈ మాస్క్ ఎక్కడ డిజైన్ చేస్తారు? అండ్ ఇంకోటి మాస్క్ కాస్ట్ ఎంత? ఎందుకు చూడంగానే యూనిక్ అనిపిస్తుంది, లైక్ చూస్తా ఉంటే హిప్నటైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు వాటి వల్ల. ఎక్కడ డిజైన్ చేయించారు, ఎంత పెట్టి ఉన్నారు, అది ఒకసారి చెప్పరమ్మా. నేను మాస్క్ యూకేలో తీసుకున్నా, నేను వెళ్ళలేదు యూకే. సో నేనేంటంటే ఐ సర్చ్డ్ ఇన్ ఇంటర్నెట్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్. అప్పుడు ఈ మార్ష్మెలో మ్యూజిక్ తెలుసు కదా, హీస్ డీజే, మార్ష్మెలో డీజే. సో తను మాస్క్లు ఎక్కడ డిజైన్ చేయించుకున్నాడు ఇలా నేనంటే కొంచెం రీసెర్చ్ చేస్తా ఉంటే ఐ గాట్ టు నో దిస్ కైండ్ ఆఫ్ మాస్క్. అంటే ఈ కైండ్ ఆఫ్ మాస్క్ ఏమంటారంటే హార్టికల్చర్ మాస్క్ అంటారు అనమాట. సో ఏంటంటే దీస్ ఆర్ వెరీ లైక్ హై అండ్ స్టైలిష్ మాస్క్స్. ఇవి ఎక్కడ పెడితే అక్కడ. నేను ఇండియా మొత్తం ఎతికా లిటరల్లీ. Like when I had this idea of creating content and mask is my identity అన్నప్పుడు it has to be unique. And ఏదో ఊరికి ఏదో మాస్క్ వేసుకుంటే అక్కడికి చేసేసామో తర్వాత చేసుకుని లేదు, ఐ విల్ వెయిట్ ఫర్ ద రైట్ మాస్క్.
సో నేను రీసెర్చ్ చేయని ప్రదేశం లేదు. మొత్తం ఇండియా మొత్తం లైక్ ఎక్కడెక్కడైతే ఈ బిగ్ ఈ ఏమంటారు ఫ్యాషన్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ముంబై, ఢిల్లీ, గుజరాత్, ఇవన్నీ ఏంటంటే దే క్రియేట్ దిస్ క్లాతింగ్ ఇవి బల్క్ లో చేస్తారనమాట. సో ఇక్కడ అంతా వెతికే దొరకలేదు. సో మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఇస్ working in UK. So this guy, when I just shared my thought with him, he said, మామ నీకు ఇక్కడ మాస్కులు కొన్ని ఉన్నారా, నేను మొన్న ఒకసారి పోతుంటే చూసాను, అవన్న పంపిస్తాను చూస్తావా అని అన్నాడు. సో ఈ సెంట్ మీ ఇవి ఏమంటారు మాస్క్ ఫోటోలు ఇవన్నీ పంపించాడు. ఐ థాట్ లైక్ ఓకే ఫైన్, దిస్ ఇస్ ఎ గుడ్ ఐడియా. సో నేను అక్కడ ఎవరైతే టైలర్ హూ ఇస్ టైలరింగ్ ఇది వాళ్ళు ఉన్నారో వాళ్ళ షాప్, వాళ్ళతో ఫస్ట్ మాట్లాడింది ఎవరితో, వాళ్ళ షాప్ మేనేజర్తో ఎవరితోనో. నేను అతనికి కాన్సెప్ట్ చెప్తే అతను ఓకే ఫైన్ సార్ వీ విల్ డూ ఇట్ అన్నట్టు చెప్తే, నాకు అగైన్ హీ లింక్డ్ మీ టు హిజ్ టైలర్. సో ఐ టోల్డ్ హిమ్, హీ ఆస్క్డ్ మీ సమ్ క్వశ్చన్స్, ఇట్లా ఎంత మెజర్మెంట్స్ ఏంటి అవి ఇవి పంపించండి అని చెప్పి టేప్ తో నేను మెజర్ చేసి పంపించాను. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత దే టోల్డ్ మీ దట్ మాస్క్ ఈస్ రెడీ. సో మాస్క్ రెడీ అయిన తర్వాత దాన్ని ఇప్పుడు ఇక్కడ పంపించాలి. దాన్ని పంపించడానికి మై ఫ్రెండ్ అప్పటికి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. సో అగైన్ ఒక 1 month ఏమో ఆగాను మా ఫ్రెండ్ వచ్చేంత వరకు అక్కడ ఆ ప్లేస్ కి. సో వెళ్ళిన తర్వాత మరి అక్కడ నుంచి మాస్క్ మా వాడు తీసుకొని దాన్ని ఇండియాకి పంపిస్తే అది ట్రాన్సిట్ లో 15 days ఏమో ఆగింది. ట్రాన్సిట్ లో 15 days ఆగి తర్వాత ట్రాన్సిట్ పేమెంట్ నాకు ఒక 8,000 to 9,000 ఏమో అయింది. ఒరిజినల్ కాస్ట్ ఈ మాస్క్ నేను అంటే నార్మల్లీ అంటే అక్కడ వాళ్ళ చాలా మాస్క్లు ఉన్నాయి, బట్ ఏంటంటే దిస్ ఇస్ లైక్ నాకు కస్టమ్ మేడ్ గా చేయించుకున్నాను. సో ఇట్ కాస్టెడ్ మీ 35,000 డాట్ అక్కడ. ఆ తర్వాత దాన్ని ఇక్కడ 35,000 ఇండియా కరెన్సీ ప్రకారం. సో 35,000 యూకే కరెన్సీ అయితే ఇంకా ఎక్కువ లాక్స్ లో వెళ్ళిపోతుంది. సో 35,000 రూపీస్ మనకు ఇండియన్ రూపీస్ లో మనకు 35,000 పడింది. అక్కడ నుంచి మరి నాకు ట్రాన్సిట్ కి ఒక 8,000 to 9,000 పడింది. ఆల్మోస్ట్ 45. సో 45,000. బట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. నేను ఏమన్నా నా జీవితంలో ఒక దాని గురించి ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేశానంటే ఇది మాస్క్ ఒకటి. అంటే అన్న చేంజ్ చేస్తా ఉంటారా? అప్పుడు ఎప్పుడైతే ఉన్నారో అదే మాస్క్ ఇది అప్పటి నుంచి ఉన్నదే? అప్పటి నుంచి ఇదే మాస్కే. చేంజ్ చేస్తాను. ఎప్పుడు చేస్తానంటే దే విల్ బి ఎ వర్షన్ ఆఫ్ 2.0. సో ఏంటంటే అప్గ్రేడేషన్ ఆఫ్ మాస్క్, అప్గ్రేడేషన్ ఆఫ్ కంటెంట్, అంటే ఇంకా అప్గ్రేడేషన్ ఆఫ్ దిస్ బిజినెసెస్ ఇవన్నీ ఉన్నాయి. ఐఎమ్ స్లోలీ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్ విల్ టేక్ టైమ్. I'm not in a hurry to upgrade or change or anything. Right now the content is going good, let it go. But నేను అనుకున్నది ఏంటంటే ఒక 1000 reels తర్వాత there should be some difference in the content. 2.0 loading. Yeah 2.0 loading. yes ఇప్పటికి 600 పోస్ట్లు ఏమో అయినాయి. దాంట్లో రీల్స్ నాకు తెలిసి ఒక 350 or 400. ఐఎమ్ టెల్లింగ్ రీల్స్, నాట్ పోస్ట్. మొత్తం అంతా ఇప్పుడు 600 పోస్ట్లు ఏమో ఉన్నట్టున్నాయి. రీల్స్ ఒక 1000 reels అయిపోయిన తర్వాత I'll definitely change my identity. Okay. Because I don't want to అంటే have this అంటే ఈ అబ్బాయే ఇదే మాస్క్ అట్లా కాదు. లైక్ కంటెంట్ మనకు ఏమిస్తున్నామో అది సూటిగా వెళ్ళిపోవాలి. సో అండ్ ఇప్పుడు అది అంటే మాస్క్ ఫుల్ వేసుకున్నారు కదా, లైక్ బ్రీతింగ్ కానీ కనిపించుడు కనిపిస్తుంది, క్లియర్ గా ఉంటుందా? నాట్ క్లియర్ బట్ కనిపిస్తుంది. నేను ఐ కెన్ సీ యూ, ఐ కెన్ సీ ఆదిత్య ఆల్సో. అంటే నాకు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు. ఆ తర్వాత బ్రీతింగ్ కూడా నాకు ఇది 3-layered మాస్క్ అనమాట. సో పైన లేయర్ మీద మనకు ఈ బీడ్స్ అన్ని స్టిచ్ చేసి అతికిచ్చారు. ఆ తర్వాత దాని లోపల ఒక ప్లెయిన్ క్లాత్, ప్లెయిన్ బ్లాక్, అది ఏ మెటీరియల్ తెలియదు బట్ ఇట్ ఈస్ వెరీ కంఫర్ట్. దాని తర్వాత ఒక నెట్ ఉంటది. సో ఇట్ కవర్స్ మై ఐస్ ఇక్కడ అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నాకు ఏంటంటే కొంచెం ఆ క్లాత్ కొంచెం తీసేసి ఉంటారు అనమాట. సో ఫ్రీ బ్రీతింగ్ కి ఇక్కడ కనిపించడానికి. ఓకే, మాస్క్ వెనుకున్న రహస్యం ఏం లేదులే, ఏం లేదు. ఫేస్ ఒకటి, ఇట్ ఈస్ ఎ ప్రాప్ సంతోష్, ఇట్ ఈస్ హుక్. నేను ఇప్పుడు ఫేస్ మాస్క్ తీసి చేస్తే ఎవరు చూడరు. అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ అటెన్షన్ ఎకానమీలో మనకు అంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని మనం అంటే సడన్ గా ఎవరైనా చూస్తే ఒక నిమిషం కాదు సెకండ్ ఆగి ఏం చెప్తున్నాడు ఇతను, అసలు ఏంటి ఇతను అని చూసే అంత
గ్రాప్ చేస్తే అటెన్షన్ చాలా అనే దానికి ఈ మాస్క్. దెర్ ఇస్ నో రహస్యం, నథింగ్ సంతోష్. రీసెంట్ గా మనకి తెలిసింది ఏంటిది, బాగా లైక్ షాక్ లో ఉన్నాం మనం. ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఎవరెవరు ఉన్నారు అంటే వాళ్ళని మనం రోల్ మోడల్ గా తీసుకున్న వాళ్ళు ఇంత నీచులా అనేటట్టు క్వశ్చన్ మార్క్ అందరికి బ్రెయిన్ లో పడిపోయింది. దానిపైన ఏమంటారు అన్న మీరు? ఎప్స్టీన్ ఫైల్స్ లైక్ ట్రంప్ కానివ్వండి, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారని చెప్పేసి ఎన్నో లిస్టులు ఉన్నాయంట. రోజుకొక వీడియో మనం చూస్తున్నాము. చిన్న చిన్న పిల్లలు నుంచి వాళ్ళు ఆ శవాలని ముక్కలు ముక్కలు చేసి తినుడు, అవి ఇవి. ఏంటిదన్నా మీ మాటల్లో తెలుసుకోవాలన్నా? ఎప్స్టీన్ ఫైల్స్ ఇస్ జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. మనకి ఏంటంటే మనం ఎప్స్టీన్ ఫైల్స్ అనేది చూస్తుంది చాలా పైన, అంటే ఏమంటారు, జస్ట్ కనిపిస్తున్న ఇది మాత్రమే. ఇంకోటి ఏంటంటే అది కనిపిస్తున్న ఇది కాదు, వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటున్నారో, ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ పెద్ద పెద్ద వ్యక్తులు, వాళ్ళు ఎవరైతే ఏదైతే చూపించాలనుకుంటారో అది మాత్రమే చూస్తున్నాం. ఇంకా దాని లోతు చాలా ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది అది అక్కడ ఒకటేసారి ఆగిపోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే అది అక్కడే కాదు, చాలా చోట్ల జరుగుతున్నాయి, మనకు తెలియదు. ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఇప్పుడు వైరల్ అయిన టాపిక్ అంతే తప్ప ఈ నరబలులు, ఆ తర్వాత నరమాంస భక్షకులు, అంటే ఈ క్యానిబలిజం, ఆ తర్వాత ఈ సాక్రిఫైసెస్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ నౌ. ఇప్పుడు ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా వైరల్ అయిన ఇది. ఇక్కడ మనకు వీళ్ళది ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ ది, దీస్ పీపుల్ ఆర్ వెరీ 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 రిచ్. ఎంత రిచ్ అని అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఒక వ్యక్తి అంటే ఏ వ్యక్తి అనే ఎవరైనా కూడా చనిపోకూడదు అనే ఆలోచనతో ఉంటారు. ఎక్కువ రోజులు బతకాలి, యవనంగా బతకాలి అనేది. సో డబ్బున్న వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్లు చేసే వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి ఈ యవనత్వం, ఈ యంగ్, ఆల్వేస్ యంగ్ అనే కాన్సెప్ట్ మనకు మీద చాలా ఫండింగ్ చేసి రీసెర్చ్లో తెలుసుకునేది అంటే అడ్రినోక్రోమ్ అనే ఒక రసాయనం. ఇట్ ఈస్ లైక్ ఇట్ గెట్ రిలీజ్డ్ ఇన్ అవర్ బాడీస్. ఎప్పుడు ఒక మనిషి చాలా భయంకరంగా భయపడితే అడ్రినోక్రోమ్ అనే ఇది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఆ రిలీజ్ అయిన బ్లడ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫౌంటైన్ ఆఫ్ యూత్. అంటే ఇదేంటంటే చిన్నపిల్లల్ని వీళ్ళు కావాలనే భయపెట్టించి వాళ్ళలో అడ్రినోక్రోమ్ అనే ఈ రసాయనం రిలీజ్ అయిన తర్వాత ఆ బ్లడ్ ని వీళ్ళు దే యూస్ టు టేక్ దట్ బ్లడ్ అండ్ డ్రింక్. యూత్ యంగ్ ఉండడం కోసం. ఎస్, ఫౌంటైన్ ఆఫ్ యూత్ అంటారు అనమాట. అదే బ్లడ్ ని మనకు చాలా కాస్మెటాలజీ ప్రాసెస్ లో ఇలా వాడేవాళ్ళంట అక్కడ. ఇట్స్ నాట్ ఇన్ అవర్ దీంట్లో కాదు, అక్కడ. సో అప్పుడు ఏంటంటే ఈ హై అండ్ సెలబ్రిటీస్, ఈ హాలీవుడ్ స్టార్స్, తర్వాత ఈ పొలిటీషియన్స్ అండ్ ఆంటర్ప్రినర్స్, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరికి యవనంగా ఉండాలి, బతకాలి అనేది ఉంటది కదా. సో అలా ఒక ఐలాండ్ ని క్రియేట్ చేసుకొని అక్కడ ఇవన్నీ నడిపించారు. సో అక్కడ అంతా పీడోఫైల్స్ ఉన్నారు. ఇవన్నీ నేను చెప్తున్నావు కదా, ఎప్స్టీన్ ఫైల్స్ లో వచ్చినవి, అందరికీ తెలిసినవి. ఒక 16,000 ఫైల్స్ ఏమో రిలీజ్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. వచ్చిన ఫైల్స్ చూసే చాలా జనాలు చాలా షాక్ కి గురవుతున్నారు. ఇప్పుడు నేను అంటే ఎప్స్టీన్ ఫైల్స్ పక్కన పెడితే ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. నేను చెప్పాలనుకునేది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లల్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఒకప్పుడులాగా లేదు ఇప్పుడు. ఒకప్పుడు మనకు పిల్లోడు బయటకు వెళ్ళి వస్తాడులే అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు అలా లేదు. పిల్లోడు వస్తాడో లేదో కూడా తెలియదు. అది ఏంటంటే ఈ మిస్సింగ్ కేసులు అనేది ఇట్ ఈస్ నాట్ ఏంటో ర్యాండమ్ గా జరుగుతున్నవి కాదు. ఇట్ ఈస్ ఆల్ అంటే ప్లాన్డ్ బై బిగ్గర్ ఏమంటారు ఈ ఆర్గనైజేషన్స్ ఇవి. ఎందుకంటే మనం ఇప్పుడు నా మీదనో మీ మీదనో ఏమన్నా డ్రగ్స్ ప్రయత్నం చేయాలన్నా చాలా కష్టం. ఎందుకంటే మనం క్వశ్చన్ చేస్తాం, మనకు ఫ్యామిలీ ఉంటది, తర్వాత మనకి ఏమన్నా అవుతే అడిగే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. అదే అనాథల్ని, ఈ చిన్నపిల్లల్ని, మిస్సింగ్ అయిన వాళ్ళని చేస్తే ఏమీ ఉండదు కదా. సో ఎవరు పట్టించుకోరు కదా. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా, ఈ మిస్సింగ్లు ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళు, అంటే పెద్ద వాళ్ళు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ నేమ్స్, బట్ ఈ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అని కాదు, ఇండస్ట్రీస్, అంటే డార్క్ ఇండస్ట్రీస్ అవి కూడా. అంటే ఎవరికి తెలియకుండా ఒక
ఏమంటారు ఈవిల్ థాట్ ఉన్న ఒక రీసెర్చర్ ఎవరైనా కూర్చొని చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఫండ్ చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్ నడిపి దాన్ని ఇలా మనుషుల్ని చంపడాలు, లేకుంటే వాళ్ళను ఒక ల్యాబ్ ర్యాట్ లాగా, ఒక ల్యాబ్ ర్యాబిట్ లాగా చూసి వాళ్ళ మీద వివిధ రకాల వ్యాక్సిన్స్ ఇవన్నీ మనకు ట్రై చేయడము ఇలాంటివి చేస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి, మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవడం అనేది నేను చెప్పాను చూడండి. ఇప్పుడు మోసపోయినోడిది తప్పు, మోసం చేసినోడిది కాదు. సో మనం జాగ్రత్తగా లేకపోతే మన తప్పు. మనం పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల మీద ఎక్కువ నిఘా ఉంది ఈ స్కామ్స్ ఇవన్నీ కూడా. బికాజ్ వన్స్ వాళ్ళని తీసుకున్నామంటే వాళ్ళని కంప్లీట్ గా ఫీడ్ చేయొచ్చు మనం. అంటే ఒక పిల్లని తీసుకొని అల్ఖైదాలో కానీ టెర్రరిస్ట్ దాంట్లో గ్రూప్ లో తయారు చేస్తే వాడు అలానే తయారవుతాడు. అదే ఒక 20 ఏళ్ళ తర్వాత అంటే వాడికి తెలుసు మంచిది చెడేది అనేది వాడికి తెలుసు, వాడు ఏ రోడ్డుకు పోతాడని తెలుసు. అదే మనం పిల్లోని ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వెంటనే మనము ఒక 3 years 4 years పిల్లోడు ఉన్నాడు మనకు, వాడిని వాళ్ళు ఎత్తుపోయారు. దే కెన్ చేంజ్ హిమ్ ఇంటూ ఎనీథింగ్. అంటే ఒక స్లీపర్ సెల్ లాగా చేంజ్ చేయొచ్చు, ఒక మానవ బాంబు లాగా తయారు చేయొచ్చు. సో అందుకని వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ కిడ్స్ అట్ కరెంట్ సిచ్యువేషన్ లో. అంటే ఇంకా అవి ఆ ఫైల్స్ అలాంటి ఇంకా జరుగుతూనే ఉన్నాయా ఎప్స్టీన్ ఫైల్స్ లాంటివి? నాకు తెలిసి నేను కరెక్ట్ అయితే ఇండియాలో కూడా అవి జరుగుతూనే ఉంటాయి. రీసెర్చెస్ పర్పస్. యా, ఇప్పుడు బిల్ గేట్స్ గారు ఏం చేశారు, డీపాపులేషన్ అనే ఒక కాన్సెప్ట్ మీద, ఇప్పుడు మనము యానిమల్స్ ఎలానో మనము అంతే ఈ భూమి మీద. సో అదే కాన్సెప్ట్ మీద పోతే మనుషులు ఎక్కువ కొద్దీ కూడా ఈ భూమి సారం కానీ, లేకుంటే భూమి ఈజ్ ఫైనైట్, అర్త్ ఈజ్ ఫైనైట్. సో మనకేమవుతుంది, ఎక్కువ మంది పాపులేషన్ కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో డీపాపులేషన్ అనే ఈ కాన్సెప్ట్ మీద మనకు, అంటే ఇది నిజమా అబద్ధం అనేది ఎప్స్టీన్ ఫైల్స్ తెలిసిన తర్వాత కొంతమంది చెప్తారు నిజమని, అబద్ధం అని కూడా అంటారు. ఈ బిల్ గేట్స్ తనే ఈ కోవిడ్ ని ఫస్ట్ ల్యాబ్ లో పెంచి దాన్ని డిఫరెంట్ కంట్రీస్ ద్వారా దాన్ని స్ప్రెడ్ చేపించి దానికి వ్యాక్సిన్స్ వీళ్ళే కనుక్కొని వీళ్ళే వ్యాక్సిన్స్ ఇచ్చి. ఎందుకనంటే ఇప్పుడు భూమికి భారం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. మనలో చాలా మంది, అంటే మనిషిగా పుట్టిన వాళ్ళల్లో చాలా మంది జంతువులానే ఉంటున్నారు. అంటే ఒక గొర్రె, ఒక మేక, ఒక పిల్లి, ఒక కుక్క, అట్లా ఒక మనిషి అలానే ఉంటున్నాడు. అంటే పుడుతున్నాడు, చచ్చిపోతున్నాడు, లేకపోతే భూమికి భారంగా అవుతున్నారు. సో అలాంటి వాళ్ళని వైపౌట్ చేస్తే ఏమవుతుందంటే భూమి మీద పాపులేషన్ తగ్గిపోతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ తో పెద్ద వాళ్ళంతా గేమ్ ఆడితే మనం కోవిడ్ అనే ఒక మహమ్మారిలో మనం చాలా మందిని మనం అంటే కుటుంబ సభ్యుల్ని మనం చాలా ఇష్టపడే వాళ్ళని కోల్పోయాం. బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. డీపాపులేట్ అయింది కంట్రీ వచ్చి, అంటే ప్రపంచం డీపాపులేట్ అయింది డెఫినెట్లీ. చాలా మంది చనిపోయారు కోవిడ్ లో. సో అలా దే ఆర్ హ్యావింగ్ బిగ్గర్ ప్లాన్స్ అండ్ ఆల్ ఇన్ ఎప్స్టీన్ ఐలాండ్ మీద. యు నో దిస్ స్టోరీ కదా, ఎప్స్టీన్ ఐలాండ్ ఇస్ లైక్ ఇట్స్ అన్ ఐలాండ్. ఈ ఎప్స్టీన్ అనే అతను ఫైనాన్షియర్, తన బిగ్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, హాలీవుడ్స్ ఆల్ ద కాంటెక్స్ట్ లో పెట్టుకొని హీ వాస్ ట్రైంగ్ టు ఫండ్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. సో అలా అంటే ఇప్పుడు వెళ్ళిన పేర్లు ఇప్పుడు చూసామన్న ఫైల్స్లలో పేర్లు కాదు, ఫొటోస్ త్రూ చూసాము. వాళ్ళు ఖచ్చితంగా బిగ్ షాట్స్ అందరు వెళ్ళుంటారన్న, ఖచ్చితంగా వెళ్ళారు కాబట్టి ఫొటోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ వచ్చింది కదా, అట్లా కూడా మాఫ్ చేసి పెట్టుంటారేమో అని చెప్పేసి చాలా మంది ఏ వచ్చి మాఫ్ చేసి పెట్టుకోండి అనేది క్వశ్చన్ 100% జెన్యూన్ క్వశ్చన్. బట్ ఏంటంటే ఇది నేను మీరు డిసైడ్ చేసింది కాదు. అక్కడ యుఎస్ గవర్నమెంట్ కోర్టులు ఇవన్నీ కూడా దానిలంతా నిజమని తేల్చి అవన్నీ నిజంగానే జరిగాయి, వీళ్ళు నిజంగానే కలిసారని వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాతనే మనకి ఎప్స్టీన్ ఫైల్స్ ఎలా బయటకు వచ్చాయి, ఎవరు రిలీజ్ చేశారు? ట్రంప్ అంతకు ముందు ఎప్స్టీన్ ఫైల్స్ ఎప్పుడు కథ 2011-2012 అప్పుడు జరిగింది దీని కథ. 2011-2012 నుంచి జరుగుతుంటే క్రైమ్ ఎప్స్టీన్ ఐలాండ్ మీద. 2019 ఏమో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, 2019 అయితే ఎప్స్టీన్ దొరికాడు కాదు, ఎప్స్టీన్ ని జైల్లోకి వేశారు. జైల్లోకి వేసిన తర్వాత ఎప్స్టీన్ ఇంకా నెక్స్ట్ రోజు కోర్ట్ హియరింగ్ ఉందని అంటే ఎప్స్టీన్ తను అంటే ఏమనుకుంటారు, సూసైడ్ చేసుకున్నారు. ఆ సూసైడ్ చేసుకున్నాడో లేదో కూడా తెలీదు మనకు. ఇంకా చాలా మందికి ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పేసి, బికాజ్ ఇఫ్ పవర్ఫుల్ పీపుల్ విత్ మనీ ఇన్వాల్వ్డ్, నోబడీ కెన్ స్పీక్. అవును. సో అట్లా ఇప్పుడు ఏంటి, ఎప్స్టీన్ ఉన్నాడో లేదో కూడా తెలియదు మనకు. సో ఆ తర్వాత మనకు ట్రంప్ గవర్నమెంట్, అంతకుముందు జో బైడెన్ ఉండే కదా, జో బైడెన్ ఉన్నప్పుడు ట్రంప్ నెక్స్ట్ ఎలక్షన్ నిలబడేటప్పుడు ఒక మాట అన్నాడు, నన్ను గెలిపించండి, నేను ఎప్స్టీన్ ఫైల్స్ ని రిలీజ్ చేపిస్తానని చెప్పి.
ఆ మాట మీద నిలబడడానికి ఎఫ్స్టీన్ ఫైల్స్ రిలీజ్ చేపించాడు. ట్రంపే గవర్నమెంట్ లో ఉండి ఎఫ్స్టీన్ ఫైల్స్ ఎందుకు రిలీజ్ చేపిస్తాడు? దాంట్లో ఎఫ్స్టీన్ ఫైల్స్ అనేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇప్పుడు ఏమి రిలీజ్ అవుతున్నది ట్రంప్ కంట్రోల్ లేకుండా అయితే ఏం జరగట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. మనకి ఏం చూపించాలి అనుకుంటున్నారు అనేది కూడా ఇట్స్ అండర్ కంట్రోల్. అంత దండ నడుస్తుంది. అతని ఫోటో కూడా రిలీజ్ అయ్యేటట్టు అతను ఎందుకు చేసుకుంటాడన్నా? బికాస్ దేర్ షుడ్ బి దేర్ ఇస్ నో అదర్ గో. ఇప్పుడు ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, ఇప్పుడు 50 మంది దొరికిపోతారంటే హీ హ్యాస్ టు 50 మందిలో నేను ఒకడినే అన్నట్టు చూపించుకోవాల్సిందే. చూపించుకోకుండా చేస్తే వీళ్ళు ఒప్పుకోరు కదా. మొత్తం ట్రంప్ గురించి అన్ని ఉన్నవన్నీ చెప్తారు కదా. వాడేం అంటే అతను ట్రంప్ ఏం చేశారు అనే దాని గురించి అన్ని చెప్తారు కదా. సో ఎందుకు ఇదంతా రచ్చ అని చెప్పి తను కూడా ఉన్నట్టే ఉన్నాయి. అతను సేవ్ చేసుకోలేడు. ఇక సేవ్ చేసుకుంటారు. మనీ పవర్ ఉంటే న్యాయం అనేది వాళ్ళ సైడే ఉంటది. సేవ్ చేసుకోవడము చేసుకోకపోవడం అనేది ఉండదు. దిస్ డ్రామా విల్ బి హ్యాపెనింగ్ అంతే. 2011 నుంచి జరుగుతున్న డ్రామా. మనకు కంక్లూజన్ రాదు. 2026కి కంక్లూజన్ రాదు. 2036 కూడా కంక్లూజన్ రాదు. వస్తా ఉంటే మనం కూడా మర్చిపోతాం. ఇప్పటికే ట్రెండింగ్ అయిపోయింది. అది జస్ట్ ఒక 1 week 10 days ఏమో ట్రెండ్ అయింది. తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఎఫ్స్టీన్ ఫైల్స్? స్లోలీ దే విల్ కంట్రోల్ ఇన్స్టాగ్రామ్, దే విల్ కంట్రోల్ యూట్యూబ్ టు స్టాప్ దట్ వీడియోస్. దే విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. వి ఆర్ అండర్ కంట్రోల్. ఎప్స్టీన్ ఫైల్స్ అది ఇప్పటి నుంచో వచ్చే ఇష్యూ కాబట్టి ఓకే చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, విన్నాము. అంటే అందులో ఇంత డెప్త్ ఉందా అని చెప్పేసి చాలా మందికి తెలుసుంటుంది, మీ మాటల్లో తెలుస్తుంది కూడా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు, రేపులు ఏంటిదన్నా వీళ్ళు యాజ్ ఏ మీరు అంటే ఒక డాక్టర్గా చిన్నపిల్లల్లో ఒక పెద్ద ఆయన ఏం చూస్తాడు అనేది నేను మిమ్మల్ని అడగాలనుకున్నా. ఈ పీడోఫైల్స్ అనేది ఒక కండిషన్. వాళ్ళంతే, వాళ్ళకు చిన్నపిల్లల్ని చూస్తే ఈ కామ కోరికలు ప్రేరేపించబడతాయి. అది ఎలా వస్తానంటే మనకు కండిషనింగ్ అంటే చిన్నప్పటి నుంచి పెరిగే విధానం, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీ మధ్యలో జరిగే ఈ సెక్షువల్ ఇవి ఉంటాయి కదా, అవి చూడడము, లేకపోతే చిన్నప్పుడే ఇలాంటి దానిలకు వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతారంటే వాళ్ళ కండిషన్ చిన్నగా సెక్షువల్ పర్వర్షన్ కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనకు సెక్స్ కావాలంటే మనం అడిగితే రాదు సెక్స్, ఓకేనా? సో మనం ఏం చేయాలి, మనము దాన్ని వెతకాలి అంటే ఐ మీన్ లైక్ ఇంకొక వ్యక్తి కావాలి మనకు, ఒక ఆపోజిట్ జెండర్ కావాలి. ఆపోజిట్ జెండర్ ఇప్పుడున్న ఈ మన సొసైటీ నార్మ్స్ ప్రకారము ఏ ఆపోజిట్ జెండర్ అయినా కూడా అట్రాక్ట్ కావాలంటే మనకు సెక్షువల్గా మనకు ఒక మంచి పర్సనాలిటీ ఉండాలి, బాడీ ఉండాలి, ఆ తర్వాత డబ్బులు ఉండాలి, గుడ్ లుకింగ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది, ఎవరు యాక్టివ్గా సెక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో వీళ్ళంతా ఏమవుతారు, దే విల్ బి సెక్షువల్లీ డిప్రైవ్డ్. ఇప్పుడు మొన్న ఒకరు చనిపోయారు, ఎవరు ఒక కౌన్సిలర్ సమ్మన్ అక్కడ మన వెస్ట్ గోదావరి ఎక్కడో ఒక అమ్మాయిని చీరలలో తీసుకెళ్తే ఒకడు వీడియో తీస్తే వాడిని అందరూ కొడితే అతను నీళ్ళల్లో పడి చనిపోయాడు సూసైడ్ చేసుకొని. సో ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ కి వాళ్ళకు సెక్షువల్లీ దే విల్ బి డిప్రైవ్డ్. ఇంట్లో వైఫ్ ఉందా అంటే ఉంటుంది, బట్ ఏంటంటే ఇప్పుడు ఒకనొక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంట్లో వైఫ్ కూడా సరిగ్గా నీ అంతకు నీ గురించి నువ్వు కేర్ తీసుకోకపోతే, నీ పర్సనాలిటీని లేకపోతే నువ్వు గుడ్ లుకింగ్ మెయింటెనెన్స్ అదంతా మెయింటెనెన్స్ కింద వస్తుంది. సో ఇలా లేకపోతే ఏమవుతుంది, వైఫ్ కూడా పట్టించుకోవడం మానేస్తుంది. సో ఎవరు ఈ కామ కోరికలు వీడు ఎలా తీర్చుకుంటాడు? అమ్మాయిలకి కొంచెం తెలివి ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరికైనా పోతే చెప్పుతో కొడతారు. అదే చిన్న పిల్లలు అయితే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. వీళ్ళే మొదటిసారి పరిచయం చేస్తే, వీళ్ళే మొదటిసారి డిస్కషన్ పెడితే, వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ టచ్ చేస్తే ఏమవుతుంది, ఆ అమ్మాయికి తెలియని ఫీలింగ్స్ వస్తాయి. ఎవరు ఏమైనా చూడకుండా ఆ అమ్మాయి విచక్షణ ఉండదు పాపం. చిన్నపిల్ల పిల్ల అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇప్పుడు అమ్మాయి లేడీస్ కూడా పీడోఫైల్స్ ఉన్నారు. మనం చూస్తుంది ఓన్లీ మేల్స్ అని చూపిస్తున్నారు కానీ చాలా న్యూస్లు ఉన్నాయి. ఏంటి పెద్ద పెద్ద అంటే టీచర్స్, లేకుంటే నేను ఒకరిని ఇట్లా చెప్పట్లేదు, ఇట్ మైట్ బి కాంట్రవర్షియల్ టాపిక్, బట్ యా
ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా చిన్న చిన్న పిల్లల్ని ఏమంటారు మ్యానిపులేట్ చేయడము, వాళ్ళ సెక్షువల్ కోరికలు తీర్చుకోవడానికి పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. దెర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ ఆర్ న్యూస్ వచ్చాయి బయటకి ఇట్లా. సో వీళ్ళంతా ఏంటంటే బికాస్ దే ఆర్ సెక్షువల్లీ డిప్రైవ్డ్ అండ్ దే డోంట్ గెట్ సెక్స్ సో ఈజీలీ ఫ్రమ్ అదర్ పీపుల్ అండ్ ఫ్రమ్ అదర్ జెండర్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ గుడ్ లుకింగ్ ఆర్ దే డోంట్ హ్యావ్ గుడ్ లుక్స్ ఆర్ దే డోంట్ హ్యావ్ దిస్ పర్సనాలిటీ టు attract someone. So they try to go for younger kids. So it is easy to manipulate. It is easy to divert them. It is easy to have fun with them because they won't shout, they won't tell. ఇంట్లో చెప్తే కొడతారేమో అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు. ఇప్పుడు ఎవరైతే వెళ్తారో పిల్లలు వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళరు. They would have manipulated in such a way even though వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళ మాటలకి పడిపోయో లేకుంటే మ్యానిపులేట్ అయ్యో జరుగుతున్నాయి ఇవి. సో వాళ్ళైతే ఈజీ బెయిట్ అంటే చెప్పరు, ఇంట్లో చెప్తే భయపడిస్తారు, చెప్తే చంపేస్తాను నిన్ను, లేకుంటే మీ ఇంట్లో వాళ్ళని చంపేస్తా, నువ్వు మీ ఇంటి కుటుంబానికి నా పేరు నాశనం చేస్తావు నువ్వు చెప్తే ఇట్లా అని చెప్తే దే విల్ బి నమ్, దే విల్ బి సైలెంట్. సో అందుకనే అందుకనే సో మెనీ పీపుల్ ఆర్ బికమింగ్ పీడోఫైల్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఆప్షన్స్. And they don't have guts to go and ask for it. And they don't have money also. ఇప్పుడు సరే ఓకే నీకు ఏమీ చేత కాదు, నువ్వు చండాలంగా ఉన్నావు, నాట్ లుక్స్ వైజ్, నీకు అసలు మాట తీరు లేదు, నువ్వు లుక్స్ వైజ్ లేవు, ఏం లేవు, నీకు అసలు సెక్షువల్లీ నువ్వు దేవుడు సెక్స్ అనేది కనిపెట్టాడు, అంటే దేవుడు ఇచ్చాడు. ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యాస్ టు డూ సెక్స్. అది అర్జ్ అనేది మనం ఎలాంటి వాళ్ళని అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనము పోయి ఎవరితో పడితే వాళ్ళతో చేయలేము కదా. సో దిస్ గై డజంట్ హ్యావ్ మనీ ఫర్ గోయింగ్ అండ్ హ్యావింగ్ సెక్స్ విత్ సెక్షువల్ వర్కర్స్. సో అప్పుడు ఇలాంటి చిన్నపిల్లల మీద పడతారు. సో దట్ ఈస్ ద సైకాలజీ అని నేను అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఐ సా అండ్ వాట్ ఎవర్ ఐ ఎక్స్పీరియన్స్డ్, ఓకే ఇలా ఎందుకు ఉంటారు మీరు అన్న క్వశ్చన్కి నేను కూడా అంటే చాలాసార్లు వై దిస్ పీపుల్ ఆర్ లైక్ దిస్. You can go to brothel house. You can have sex with sexual workers. Or else if you have talent, you can go out with girl and do. Or else girls going out with guys. Yeah. Opposite ladies aina kuda. This is the reason why what I feel. అండ్ ఇంకో ఫైనల్ క్వశ్చన్ అన్న, మీరు ఎవరికి ఎక్కువ లైక్ ఎవరితో ఇంటరాక్ట్ ఉండరు, మేము పిలవంగానే స్టూడియోకి వచ్చారు, ఓకే ఎందుకు అదే రీజన్? అంటే చాలా మంది మిమ్మల్ని ఇంటర్వ్యూకి అడుగుంటారు కానీ మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళని మీరు రిజెక్ట్ చేశారు అని చెప్పేసి విన్నారు. అండ్ మా స్టూడియోకి ఎందుకు పిలవంగానే వచ్చారు అనేది. సంతోష్, యాక్చువల్లీ స్టూడియో గురించి పక్కన పెడితే ఐ హావ్ టు టాక్ అబౌట్ యూ. ఇప్పుడు నాకు సంతోష్ ఎలా తెలుసానంటే ఐ నో సంతోష్ బిఫోర్ దిస్ పాడ్కాస్ట్. నేను ఒక అవార్డ్స్ ఫంక్షన్కి, మహానంది అవార్డ్స్ ఫంక్షన్స్ అని, ఆ ఫంక్షన్ నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు, అక్కడే మనం కలిసాం. సో ఐ వాస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఒక 3 hours ఏమో ఉన్నాను. సో యు ఆర్ డూయింగ్ ద ఎంసీ, యువర్ ఎంసీ ఇస్ లైక్ లీడింగ్. సో యు ఆర్ లీడింగ్ ద హోల్ షో, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ద వే యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ పీపుల్. ఇదంతా కూడా నాకు పాజిటివ్ వైబ్ అనిపించింది అనమాట. అక్కడ కూడా మనం స్టేజ్ మీద మనం కలిసాము, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాం, జస్ట్ ఒక అంటే హౌ అబౌట్స్ కనుక్కున్నాం, హౌ ఆర్ యు అది అన్నట్టు. బట్ నేను కింద కూర్చున్న తర్వాత లైక్ ఐఎమ్ అబ్జర్వింగ్ యూ, లైక్ హౌ యూఆర్ డూయింగ్, ఇదంతా నాకు నచ్చింది. ఓకే ఫైన్, దిస్ గై ఇస్ పాజిటివ్ పర్సన్, దిస్ గై ఇస్ సేఫ్ గై, వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ కాన్వర్సేషన్ విత్ హిమ్ అన్నట్టు అనిపించింది. సో అడిగినప్పుడు నాకు కూడా అంటే దిస్ ఇస్ నాట్ లైక్ మనం వెంటనే కూడా కూర్చోలేదు, ఇది 4th time 5th time మనం మాట్లాడుకొని షెడ్యూల్ కుదిరిన తర్వాత ఒకసారి కూర్చుందామని మనం మాట్లాడిన ఒక 3 months 4 months మనం కూర్చుంటాం, బికాస్ షెడ్యూల్స్ కూడా కుదరాలి కదా మనకు. సో నాకు రావాలని అప్పుడే డిసైడ్ అయ్యా. అంటే నువ్వు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడే నాకు అప్పటికే ఓకే ఫైన్ సంతోష్, ఐ నో దిస్ గై, ఐ నో వాట్ హీ డస్, నేను చూశాను కూడా, ఇది పాజిటివ్ గా పోదాము, బట్ షెడ్యూల్స్ చూసుకుందాం అని చెప్పి at the end luckily like I got an opportunity to meet you and have this good conversation. Thank you అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇన్వైట్ చేయగానే మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఫ్రెండ్స్, మాస్క్ అన్న ఎంత 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 పొలైట్ పర్సన్ అనేది నేను చూశాను మాస్క్ వేసుకోక ముందు. మాస్క్ వేసుకున్న తర్వాత ప్రొఫెషన్ డాక్టర్ మాస్క్ బయటకు వచ్చేసారు. లైక్ ఎలా అంటే చెప్పాను కదా ఇందాక, ఒక బాధ్యత అనేది మీదకి వస్తే ఆయన ఎంత
సిన్సియర్గా ఉంటారో మాస్క్ వేసుకున్న తర్వాత అంత సిన్సియర్గా ఉన్నారు. మాస్క్ తీసిన తర్వాత ఎంత పొలైట్ పర్సన్ అంటే అట్లా కలిసిపోతారనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నా సైడ్ నుంచి కూడా థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపన్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఫాలోవర్స్ ఆల్సో ఫర్ ద సపోర్ట్. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. ఇప్పుడు నాకు అంత ఫాలోయింగ్ లేకపోతే మీరు కూడా నన్ను పిలిచేవాళ్ళు కాదేమో. అండ్ it is because of them. That is the only thing which I can tell. Thank you for my followers also for seeing my content and taking it in a positive way and responding to my comments and responding to my content. Thank you very much. చూసారుగా ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూస్ కావాలనుకుంటే కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. బాయ్.